వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కృష్ణానగర్ కష్టాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. పూరి జగన్నాథ్ నేనింతే అనే సినిమాలో ఆర్టిస్టుల కష్టాలు ఎలా ఉంటాయో చాలా బాగా చూపించారు ఆయన. సో అలా ఎప్పుడో 26 సంవత్సరాల క్రితం సినిమాల్లో ఒక వెలుగుదామని చెప్పి కృష్ణానగర్కి వచ్చి అష్ట కష్టాలు పడి 26 ఏళ్ల తర్వాత కూడా అలాంటి స్ట్రగుల్స్, అంటే కెరీర్ మొదట్లో అంటే ఒక సినిమా వేషాలు సంపాదించుకోవాలని ఎంతగా స్ట్రగుల్ అయ్యారో, ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి నటుల్లో అంటే 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన కెరీర్ వయసు నటుడు ఇప్పుడు మన ముందున్నారు. 200 సినిమాలు పైగానే యాక్ట్ చేశారు. 300 టీవీ సీరియల్స్ పైనే నటించారు. ఆయనే ధూళిపాళ్ల రవీంద్రబాబు. సో 1999 డిసెంబర్లో ఆయన ఇక్కడ హైదరాబాద్లో కాలు పెట్టారు, కృష్ణానగర్లో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అనుభవించినటువంటి కష్టాలేంటి, ఆ కష్టాల్లో కొన్ని తీపి జ్ఞాపకాలేంటి, సో ప్రస్తుతం ఆయన అంటే కెరీర్ ఎలా గడుస్తూ ఉంది, ఏంటి ఆయన అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆయన అడిగితే తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఇది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం రవీంద్ర గారు. నమస్తే అన్న గారు. హ్యాపీ టు సంతోషం మీతో. నిజంగా అవును, అంటే ఎప్పుడు నుంచో మనం పరిచయం ఉన్నప్పటికీ కూడా సో ఇన్నాళ్ళకి ఇలా ముఖాముఖి మాట్లాడుకునే కెమెరా ముందు అవకాశం కలిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎలా ఉంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను చూశాను, మీరు ఏదో చాలా ఒక మందులో పెట్టుకున్నారు మీ దగ్గర. ఏంటి, ఎందుకని? కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నగారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే బయట ఫుడ్ ఎక్కువ తింటాము, బయట తిరగటము. మీరు చెప్పిన టైం అప్పటి నుంచి కూడా ఎక్కువ బయటే ఇది ఉంటుంది అనమాట. 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి. అంటే అవుట్డోర్ షూటింగ్లు కానీ, లేకపోతే అక్కడ ప్రొడక్షన్, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పార్ట్ టైం చేసేవాడిని. మీరు ఓ పక్క సినిమాలు చేస్తూ యాక్టింగ్ చేస్తూనే రియల్ ఎస్టేట్ కూడా చేసేవాళ్ళ. ఫైనాన్షియల్ సపోర్ట్. అదేలే, దీంతో బతకడం కష్టం. అంటే ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు, ఎన్ని రోజులు పని దొరుకుతుందో తెలియదు. ఎగ్జాక్ట్లీ. అంటే మొదట్లో 99లో వచ్చారు కదా, వచ్చినప్పుడు అప్పుడు ఎంత మీరు తీసుకున్నటువంటి ఒక ఏదైనా వేషం ఇస్తే? అప్పుడు స్టార్టింగ్ మంజులా నాయుడు గారి దాంట్లో టీవీ సీరియల్. ఓకే, ఏ సీరియల్? సుశీల అని, రూపాదేవి గారు అని చాలా ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్. సినిమాలు కూడా చేశారు. అవును, రూపాదేవి ఋతురాగాలు రూపాదేవి గారు అని చెప్పి బాగా చాలా ఫేమస్. ఆయన దగ్గర మన అల్హరి గారు ఉన్నారు కదా. అవును, అప్పుడు కో డైరెక్టర్ అనుకుంటా సీరియల్కి. ఓకే, ఆయన ఇచ్చాడు వేషం. ఓకే, రూపాదేవి గారి దగ్గర అసిస్టెంట్ లాయర్. ఆమె లాయర్ కోర్టు సీన్ రాకేజీలో. ఓకే, ఫస్ట్ సుశీల సీరియల్ పేరు. దూరదర్శన్. కోసం. అప్పుడు ఎంత ఇచ్చారు మీకు రోజుకి? వాళ్ళు 500 ఇచ్చారన్న అప్పట్లోనే. 1999 2000 99 రాగానే వచ్చిన 2-3 months 1 month అనుకుంటా, ఐ థింక్. ఓకే, సో మీరు వచ్చి 25 ఏళ్ళు పూర్తి అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే మన డిసెంబర్కి 25 ఏళ్ళు పూర్తి అయిపోయింది. వెరీ నైస్. అయితే థ్యాంక్ యూ. సో ఇప్పుడు అంటే ఆ రోజు 500 తీసుకున్నారు కదా, ఈ రోజు ఎలా ఉంది రెమ్యునరేషన్? ఈరోజు రెమ్యునరేషన్ 3 to 4 అలా ఉంది. 3000 నుంచి 4000 వరకు రోజుకి. సీరియల్స్లో కూడా 2-5, 3. సినిమాల్లో అయితే 3 to 4. సినిమాల్లో కూడా కొన్ని వేషాన్ని బట్టి 2-5, 3 అట్లా. ఓకే, అంతే. అసలు అంటే ఏ ఉద్దేశంతో? అంటే చాలామంది వస్తారు, అవునండి, ఒక మంచి నటుడు కావాలని, పేరు తెచ్చుకోవాలనో ఒక లక్ష్యం ఒకటి ఉంటుంది, ఒక తపన ఉంటుంది. మీరు ఏం కావాలని ఇండస్ట్రీకి వచ్చారు? ఎవరిని ఆదర్శంగా తీసుకుని వచ్చారు? నాది యాక్చువల్గా సినిమా మీద ఫ్యాషన్ కాదన్న. చెప్తే కొంచెం మళ్ళీ అతిశయోక్తిలాగా ఉంటుందేమో, అదొక ఇబ్బంది. ఓకే, కానీ ఫ్యాక్ట్ అదే. అంటే ఒక ఉపాధి కోసం అన్నట్టుగా వచ్చారా? కాదు, ఛాలెంజింగ్గా ఉంటుందని తెలిసి వచ్చాను.
సినిమా ఇండస్ట్రీ ఒక ఛాలెంజింగ్గా ఉంటుందని నాకేంటంటే చిన్నప్పటి నుంచి మామూలు అంతా లైఫ్. ఊరేది? ఉయ్యూరు అన్న, ఉయ్యూరు దగ్గర కుమ్మమూరు విలేజ్. ఓకే. అయితే ఇప్పుడు కృష్ణా జిల్లా. ఇప్పుడు పెనమలూరు ఏదో ఉంది. జిల్లానా? జిల్లా ఇప్పుడు కృష్ణా కదా, ఎన్టీఆర్. అదే మరి ఏదో మనం ఇక్కడికి వచ్చాం. ఓకే. ఓకే. సో ఉయ్యూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఛాలెంజింగ్ అని చెప్పి చూద్దాం అసలు ఏంటనే. యాక్చువల్గా ఉయ్యూరు నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యాను బ్రతకడం కోసం. ఎంఎస్సీ చేశాను నేను, ఎంఎస్సీ కెమిస్ట్రీ మేరట్ యూనివర్సిటీ ఢిల్లీ దగ్గర. మాస్టర్స్ డిగ్రీ చేశారు? చేశాను. ఎక్కడ చేశారు? మేరట్ యూనివర్సిటీ. అవునా? ఢిల్లీకి ఒక 55 కిలోమీటర్స్ మేరట్. అక్కడి నుంచి ఒక పీజీ సెంటర్ 55 కిలోమీటర్స్. మరి అప్పుడు డబ్బులు బాగానే అయి ఉంటాయి దానికి. అయినాయి అంటే ఇంటి దగ్గర రైతులు ఫ్యామిలీ, ఫాదర్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు కానీ ఏదో నాదొక ఏదో పంతంగా ఉంటుంది, నాదొక పట్టుదల పంతం ఎక్కువ. డిగ్రీ విజయవాడ చేశారా? ఉయ్యూరు అన్న. ఉయ్యూరులోనే చేశారు. ఇంటర్, డిగ్రీ, హై స్కూల్ మొత్తం ఉయ్యూరు. ఓకే. 5th వరకు మా విలేజ్ కృష్ణ, అదే కొమ్మూరు. 6th నుంచి ఉయ్యూరు మొత్తం లైఫ్. ఓకే. సో అక్కడి నుంచి మేరట్ యూనివర్సిటీకి. అవునన్నగారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారు. కెమిస్ట్రీ దానికి సంబంధించిన ఉద్యోగాలు ఏమైనా చేశారా? చిన్న చేసి ఒక 5-6 నెలలు కెమిస్ట్ కానీ. ఎక్కడ? ఏలూరు దగ్గర తడికలపూడి. ఓకే. అక్కడ లెమన్ ఇండస్ట్రీ ఉండేది, పాకలపాటి గాంధీ గారు అని. ఆయన ఫుడ్ దాంట్లో బాగా రీసెర్చ్ చేసి జర్మనీ తిరిగి బాగా అక్కడ బొప్పాయి తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్, లెమన్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, నిమ్మకాయ నుంచి అవన్నీ కూడా ఫ్యాక్టరీ పెట్టాడు. ఓకే. అప్పుడు అది ఎంఎస్సీ అయింది. పేపర్లో పడితే అప్లై చేశాడు. ల్యాబ్ ఫ్యాక్టరీ ఎక్స్ట్రాక్షన్ కూడా. ఓకే. ల్యాబ్ ఉంటుంది, ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. అంటే మీరు ఏ పోస్ట్ అది? మీరు అందరూ? నాది మొత్తం చూసుకుంటాడు. ల్యాబ్తో పెద్ద పని ఉండదు, ఆయనే చూసుకుంటాడు. ఫ్యాక్టరీలోనే ఆయిల్ తీయించటము అది అంతా కూడా ఉంటుంది. కెమిస్టే, బట్ వర్కర్ లాగానే ఉంటుంది. కెమిస్టే. అట్లా కొన్ని నెలలు చేశారు. ఒక 6 నెలలు అంతే. తర్వాత చేసినాక ఆయన మామూలుగా 6 నెలల తర్వాత ప్రమోషన్ ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇంకో 6 నెలలు చూద్దాం అన్నాడు. 6 నెలలు అయినాక మనకు ఆవేశం ఎక్కువ. వెంటనే ఒక లెటర్ రాసేసి రిజైన్ చేసి వెళ్ళిపోయాను. జీతం అంటే ప్రమోషన్ ఇవ్వలేదు. ప్రమోషన్ లేదని జీతం ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రమోషన్ ఇవ్వలేదు, ఇస్తాను మాట నిలుపుకోలేదని. అవును, కొంచెం ఆవేశము, కొంచెం మూర్ఖత్వం ఉంటుంది కదా, మూర్ఖత్వం కూడా ఉండేది. కొంచెం పట్టుదల ఎక్కువైపోయి కొంచెం ఏదో ప్రిన్సిపుల్డ్గా ఉండాలి అని కొంచెం ఏదో సిన్సియర్ ఏదో అలా రకరకాల చేసి. తర్వాత ఏం చేశారు? నాకు డిగ్రీ చేసేటప్పుడే మా ఫాదరు స్టెనోగ్రఫీ ఇవన్నీ నేర్పించాడు, టైపు ఇవన్నీ ఉయ్యూరులో. సో నాకు స్టెనోగ్రఫీ వచ్చు కాబట్టి మళ్ళీ ఒక 6 నెలలు హైదరాబాద్ వచ్చి ఒక ఆయన దగ్గర తమిళ్ ఆయన ఇక్కడ ఒక చిన్న బ్రాంచ్ ఉంటే ఆఫీస్, ఆయన దగ్గర స్టెనోగా చేసి ఒక 5-6 నెలలు. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ స్టెనోగ్రాఫర్గా చేసి. డిగ్రీ టైంలో స్టెనోగ్రఫీ అయిపోయింది కదా, మళ్ళీ ఏదో ఇంటి దగ్గర గోలగా అదే జాబ్ చేసుకోరా బాబు అంటే మళ్ళీ వచ్చి ఒక 5 నెలలు ఇక్కడికి హైదరాబాద్. ఎక్కడ సోమాజీ కూడా 99లోనేనా? లేదన్న, బిఫోర్ ఇదంతా 85+. 80sలో వచ్చారా? 85+. ఓకే. మీది ఎప్పుడైంది మీ ఎంఎస్సీ కెమిస్ట్రీ? 85కి అయిపోయింది. 83 to 85. ఓకే. తర్వాత ఉయ్యూరులో కాన్వెంట్లు అవి పెట్టాను. కాన్వెంట్లు, టైప్ ఇన్స్టిట్యూట్, కోచింగ్, స్పోకెన్ ఇంగ్లీషు ఇవన్నీ పెట్టేసాం. ఇన్స్టిట్యూట్ చేసి పెడితే ఏది చేయాలని చేసేయటమే, ఇంకా అసలు ఆలోచించే ప్రసక్తి. సలహాలు తీసుకోవటాలు, వెనక ముందు ఆలోచించడం ఉండదు. ఓకే. అదొక 5-6 ఏళ్ళు అయిపోయింది. విజయవాడ వచ్చి హైదరాబాద్ అదే రియల్ ఎస్టేట్ చేసుకుంటూ 5-6 ఏళ్ళు అయిపోయింది. విజయవాడలో ఉన్నప్పుడే ఏదో చేయాలి, నాట్ రొటీన్ లైఫ్ అనేసి ఒక బాగా స్ట్రగుల్ ఉండేది. చిన్నప్పటి నుంచి ఉండేది, బట్ ఇంకా విజయవాడలో ఎక్కువైపోయింది. అంటే మీరు మామూలుగా ఓల్డ్ యాక్టర్ ఉన్నారు కదా ధూళిపాల గారు, ఆయన మీకేమైనా బంధువు? లేదు, సంబంధం లేదు. స్క్రీన్ నేమ్ అలా కలిసింది అని ఇంటి పేరు, స్క్రీన్ నేమ్ అలా పెట్టుకున్నా అంతే. ధూళిపాల స్క్రీన్ నేమ్. ఫస్ట్ లో రవీంద్ర 5-6 ఏళ్ళు, తర్వాత అట్లా. సినిమాలోకి ఎలా వచ్చారు అసలు? విజయవాడలో ఉన్నప్పుడు ఏదో చేయాలి లైఫ్లో, ఛాలెంజింగ్గా చేయాలి అని ఆలోచిస్తుంటే ఈ ఐడియా వచ్చింది.
ఒక అనిపించింది మనసులో. సినిమా ఫీల్డ్ చాలా టఫ్ ఫీల్డ్ టఫ్ ఫీల్డ్ అంట, ఛాలెంజింగ్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, చాలా ఇంత ఈజీ కాదు, థ్రిల్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, అదైతే బాగుంటుందేమో అని ఒక ఐడియా వచ్చింది. అంటే యాక్టర్ అవ్వాలనే లేకపోతే టెక్నికల్ సైడ్ వెళ్ళాలనే ఏదో ఏముండేది? యాక్టింగే, యాక్టింగ్ మీదే ఉండేది. యాక్టింగ్ మీదే. ఓకే. అంటే ఇంకేదో ఒక కొంచెం మన ఆలోచన ఏంటంటే ట్రై చేద్దాం ఒక యాక్టింగ్, మనం కొంచెం ఎమోషనల్గా ఉంటాం కదా, పనికి వస్తామేమో చూద్దాం, ఏదో పని చేసుకొని బతకాలి, డబ్బులు అయిపోయినాయి ఇంటి దగ్గర, పాపం వాళ్ళని కష్టపెట్టి ఎంఎస్సీ చేసాం, ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగాలంటే ఇంకా లేవు అసలు, మనసు కష్టంగా ఉంటుంది, ఇంకెంతకాలం వాళ్ళ మీద ఆధారపడటం. అక్కడికి చాలా ఇబ్బంది పెట్టాను నేను పాపం వాళ్ళని. అవునా? ఏం చేశారు? ఇబ్బంది అంటే ఇదే చిన్న చిన్న ఎక్కువ డిపెండ్ అవ్వటం, నా కెరీర్ డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఎక్కువ, నా కెరీర్ డిసైడ్ అవ్వక. అదేలే బేసికల్గా మంచి మనిషిని అయినా పరిస్థితులు అట్లా వాళ్ళకి ఇదైంది. అంటే మీకు ఇంకా ఎవరు, ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్? 3 బ్రదర్స్ 3 సిస్టర్స్, 6 పేరెంట్స్ లేరు, ఈ మధ్య ఇదయ్యారు. తర్వాత మీరు ఎన్నో వాళ్ళు? నేను లాస్ట్ అన్న. అందరికంటే లాస్టా? అందరికంటే లాస్ట్. మగపిల్ల ఆడపిల్ల అందరికంటే లాస్ట్. అందరూ మీకంటే పెద్ద 5? అందరూ పెద్దలు 6 సో కాబట్టి చిన్నవాళ్ళు కాబట్టి కొత్త గారాబం ఉంటుంది, మనం చెప్పింది నడిచింది. బాధ్యతలు లేవు మెయిన్. అదేలే, అవును, బాధ్యతలు లేవు. వాళ్ళకైతే బాధ్యతలు ఉన్నాయి, మనకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది. అందువల్ల ఇంకా సో ఇక్కడ స్టెనోగ్రాఫర్గా చేసి మళ్ళీ మానేసాను. నాకు జాబ్ ఇష్టం ఉండదు, ఎవరి దగ్గర పని చేయటం ఇష్టం ఉండదు, మానేసా. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర విజయవాడ ఉయ్యూరు, కుమ్మమూరు, మన దారుపల్లి, మన అటు రూట్ అనమాట. అటు ఐలూరు, అటు లంక ఉంది కదా, లంక అంటారు. మన ఐలూరు తిరణాలు కూడా ఉంటుంది ఫేమస్, దారుపల్లి అటు అనమాట. నాగాలంక కాకుండా ఇంక యువతలే అవనిగడ్డ రూట్. ఓకే. అక్కడ మళ్ళీ ఎంతకాలం ఉన్నారు? మళ్ళీ అట్లాగే 5-6 నెలలు ఉంటాం, మళ్ళీ ఏదో ప్లాన్ చేయటం. సో 90 అంటే డిసెంబర్లో ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేశారు, అంతేనా? అవునండి. జనవరి అనుకుంటా, జనవరి. ఏది 2000 సంవత్సరమా? 99 జనవరి. 98 డిసెంబర్లో వచ్చింది. సారీ డిసెంబర్ అయిపోయింది కదా, 2000 జనవరి. అదే నేను 2000 జనవరి సుశీల అనే సీరియల్ సీరియల్. సో అట్లా మొదలైంది ఇది. తర్వాత ఎన్కౌంటర్ సినిమా. అవునా? ఏది? ఎన్ శంకర్ గారు, కృష్ణ గారు, రమేష్ బాబు, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేసిన సినిమా. అప్పుడు ఏం చేశారు ఎన్కౌంటర్ సినిమాలో? ఎన్కౌంటర్లో జర్నలిస్ట్ ప్రొఫెషనే. సో అంటే మొదటి సినిమా ఎన్కౌంటర్, ఫస్ట్ సినిమా. అప్పుడు ఎన్ శంకర్కి డైరెక్టర్గా ఫస్ట్ సినిమా. అవునన్న. మీకు నటుడిగా ఫస్ట్ సినిమా ఏదంటే ఎన్కౌంటర్. అదే అన్న. మరి కృష్ణ గారితో అప్పుడు అంటే ఆయనతోటి మామూలుగా ఏదైనా అభిప్రాయం ఉందా? కృష్ణ గారి కాంబినేషన్ లేదు, నేను అనేది మామూలుగా కృష్ణ గారి కాంబినేషన్ లేకపోవచ్చు, మీ అభిమాన హీరోల్లో ఆయన కూడా ఉన్నాడా? డెఫినెట్. అంటే ఇండస్ట్రీ మొత్తాన్ని గౌరవిస్తాం, అభిమానిస్తాం, సినిమాలు చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, సేమ్, నథింగ్ స్పెషల్ అనమాట. అయితే దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ రోజు కృష్ణ గారి డైరెక్షన్లో చేశాను నేను. అవునా? ఏమయ్యాడు? ఆయన వేరే యూనిట్ లో ఉన్నాడు, 2 యూనిట్లు. మాది ప్రసాద్ ల్యాబ్. ప్రసాద్ ల్యాబ్ లో కన్నడ వినోద్ గారు ఉన్నాడు కదా. అవును, వినోద్ కుమార్ గారు. ఆయన డిఎస్పీనో ఐజీనో ఏదో ఉంది. మాది నక్సలైట్లు కాదు, సారీ, జర్నలిస్టు. నక్సలైట్లు ఏదో ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు జరిగినప్పుడు దాని మీద ఇంటర్వ్యూ చేస్తాం. వినోద్ కుమార్ గారిని, కృష్ణ గారి డైరెక్షన్. ఒక ఎల్ షేప్ లో పెద్ద ఇది వేసారు ప్రసాద్ ల్యాబ్ లోపల. ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటది కదా పొడుగ్గా కింద, ఆ లోపల ఎల్ షేప్ లో ఇదే ట్రాలీ వేసారు, పెద్ద ట్రాలీ. ఇంకా ఆయన ట్రాలీ మీద వినోద్ కుమార్ గారు నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన జర్నలిస్టులు మేము అందరం వెళ్తాం. అప్పుడు గడ్డ ఉండేది, నాకు మంచి పర్సనాలిటీ ఉండేది. అప్పుడు ఎంత 30 years అనుకుంటా కదా, 35 మధ్యలో ఉండేవాడిని. అయితే ఒక
క్వశ్చన్ ఇచ్చారు, నాకు కూడా ఒక డైలాగ్ ఇచ్చారు. వీటన్నిటికీ యాక్చువల్గా కారణం ఎవరంటే వైఎస్ఆర్ ఆంజనేయులు గారు. వైఎస్ఆర్ ఆంజనేయులు గారు తెలుసు కదా. అదే, అవును. వైఎస్ఆర్ ఆంజనేయులు గారు నాకు సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. ఆయన పరిచయం చేసింది డేవిడ్ గారు అని ఉయ్యూరులో కేసీపీలో పనిచేసేవారు. వైఎస్ఆర్ ఆంజనేయులు గారిని పరిచయం చేశారు. ఆయన ఇక్కడ చాలా మంది నాకు పరిచయం. సో మొత్తానికి కృష్ణ గారి డైరెక్షన్లో సీన్ చేశారు ఎన్కౌంటర్లో. ఫస్ట్ ఏమనిపించింది అప్పుడు మీకు? హ్యాపీ. ఏమన్నా ఎమోషన్ ఏమైనా ఉండేదా? డైలాగ్ ఉంది. మీరు మామూలుగా ఇట్లా కృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటి డెఫినెట్గా ఆ ఫీలింగ్ తో ఇప్పుడు మీకు షేర్ చేసుకునేది కూడా అదే ఎక్సైట్మెంట్, ఆ చేంజ్, అదే స్పెషల్ కదా. అవును, అందుకే చెప్తున్నాను ప్రత్యేకంగా, అంటే ఆ ఫీలింగ్ ఉంది. ఆ రోజు తెలియకపోవచ్చు, ఆ రోజు డైలాగు యాక్టింగ్ ఆ టెన్షన్ లో ఉంటాము. అవును, అని తర్వాత స్పెషలే కదా, అందుకే షేర్ చేస్తున్నా. సో అలాంటి నిజంగానే ఒక స్పెషల్ మూమెంట్సే కదా మన లైఫ్లో. డెఫినెట్గా. ఇప్పుడు వరకు అనుకుంటున్నామండి, ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే పాయింట్ మిస్ అవ్వకుండా చెప్తున్నాను నేను. అంటే ఆయన మరి ఎంత నాకు అది అనుకోకుండా జరిగిన స్పెషల్ కదా. అవును, అంటే కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు అన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, అది తీపి జ్ఞాపకాలు అంటారు కదా, అలాంటివి కదా ఇవి. సో అంటే ఇన్ని సంవత్సరాల అంటే మీరు అంతకుముందు మీకు యాక్టింగ్ తెలీదు. కాలేజీలో కొద్దిగా చేసాము. ఏది ఉయ్యూరు కాలేజీలో స్టేజ్ మీద నాటకాలు చిన్న. మన పరచూరు గోపాలకృష్ణ గారు మాకు ఇంటర్మీడియట్ లెక్చరర్. అవునా? ఉయ్యూరు కాలేజీ, ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ. ఆయన శిష్యుడు అనమాట. శిష్యుడిని. ఓకే. ఆయన కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని తెలుగునే చెప్పింది మీకు? తెలుగే. ఆయన ఎంఏ తెలుగు లిటరేచరేగా. తెలుగే. తెలుగు నాన్ డీటెయిల్ చెప్పేవాడు. వసంత కోకిల్ అని ఒక చెప్పేవాడు అన్న నాన్ డీటెయిల్. క్లాస్ అంతా ఫుల్ అటెండెన్స్ గర్ల్స్ తో కలిపి. ఫుల్ రసవత్తరంగా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అంత చిన్న వయసులో కూడా. అట్లా ఆయన కల్చరల్ ఆర్గనైజేషన్, ఆయన కల్చరల్ దానికి సపోర్ట్గా నాటికలు వేయించేవారు. సో ఆయన ఆధ్వర్యంలో నాటకాల్లో చేశారు. కాలేజీలో కాంపిటీషన్స్ అవి ఫంక్షన్స్ అయిపోయినాక మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ కాలేజియేట్ ఉంటే కాంపిటీషన్స్ దానికి కూడా పంపించారు. ఆ అనుభవం అయితే అనుభవం ఉంది, అది అంతవరకే ఉంది. అంటే మీకు ఈ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇది ఒక ఏదైనా ఉండేదా, గోల్ ఏమైనా ఉండేదా? అంటే మంచి ఒక నటుడిగా పేరు తెచ్చుకోవాలి, మంచి పాత్రలు రావాలి అని అట్లాంటిది ఏదైనా ఉండేదా, లేకపోతే మామూలుగా ఏదో వచ్చింది చేసుకోవటం అని? వచ్చింది చేసుకుంటూ పోవటమే. అయితే ఉయ్యూరులో, అదే విజయవాడలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ నేను అప్పుడు మన మ్యాగజైన్స్ జ్యోతి చిత్రను సితారా 2 ఉండేవి. 15 days మంత్లీ ఫిలిం మ్యాగజైన్స్, వీక్లీ అప్పుడు వారపత్రికలు. అయితే ఆ మ్యాగజైన్స్ తీసుకొని చదివాను నేను, ఇండస్ట్రీ గురించి కొంచెం ఐడియా రావడానికి. చదివేటప్పుడు కూడా నేను ఎక్కువ అదే రెగ్యులర్ ప్రొడక్షన్, అది షూటింగ్స్ గురించి కాకుండా ఇంటర్వ్యూలు అన్నీ చదివేవాడిని. వాటిలో అన్నీ చదివేవాడిని, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు అని. వాటిలో నాకు బాగా గుర్తున్న ఇంటర్వ్యూలు ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు, రోజా గారు, కృష్ణ గారు, రాఘవేంద్రరావు గారు, ఇట్లా హీరోలు, డైరెక్టర్స్, వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చదివాను నేను. చదివి చదవటం 2-3 నెలలు ఎప్పుడు సంఖలో పెట్టుకొని ఒక మ్యాగజైన్ చదువుతున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తూనే. అందుకే డిసైడ్ అయ్యాను నేను, ఇండస్ట్రీకి వెళ్దాము, మన అదృష్టాన్ని చెక్ చేసుకుందాం, ఏ పని అయినా చేసుకు బతకాలి కదా, అక్కడ ఏదో షూటింగ్ పనే చేసుకుందాం అని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి నాలెడ్జ్ కోసం ఇంటర్వ్యూలు చదివాను. ఓకే. ఇప్పుడు మీకు చేస్తూ వచ్చారు, ఎప్పుడైనా సరే మీకు ఛాలెంజింగ్ అనిపించేటువంటి రోల్ ఎవరైనా సరే మీకు ఆఫర్ చేశారా, ఒక పెద్ద రోల్ లాంటి? సినిమాల్లో పెద్ద రోల్స్ ఏమి లేవు కానన్నా, సీరియల్స్లో చాలా మంచి రోల్స్, చాలా వెరైటీ రోల్స్, పిచ్చోడ్ అని, బెగ్గర్ అని, తర్వాత రకరకాల ఎక్కువసేపు కనిపించే చాలా చాలా చాలా. అంటే మీకు నటుడిగా చెప్పాలంటే కొద్దో గొప్ప మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినవి సీరియల్స్లో చేసినటువంటి పాత్రలు? సీరియల్స్లో అవును, బాగా కొంచెం సాటిస్ఫాక్షన్ కదా. నా వరకు చెప్పాలంటే బయట వాళ్ళకి తెలియపోవచ్చు, ఆ రోజు చూస్తారు వదిలేస్తారు. నా వరకు చెప్పాలంటే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇన్ ఫ్యాక్ట్. అంటే ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్గా నేను వచ్చిన పని అయిపోయింది నాకు.
అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే అదే అది మన చేతుల్లో లేదు కాబట్టి మరి 200 సినిమాలు చేశారు, 300 సీరియల్ చేశారంటే ఉమ్, పర్వాలేదు కదా. అది అంటే మీకు ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉపాధి అన్నట్టుగానే చూసుకున్నారు మీరు యా నటనను కూడా. ఎస్. సో దాంతో గడుపుతున్నారు. అవును. కానీ ఎందుకని మీరు అవివాహితుడిగా సింగిల్గా ఉండిపోవాల్సి వచ్చింది? ఫైనాన్షియల్ సపోర్ట్ లేదన్నా. నాకేం వేరే జాబులు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ పెళ్లి చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చేయలేము. అంటే లైఫ్లో సెటిల్ కావడానికి తగ్గట్టు ఆర్థిక వనరులు లేవు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మీరంటే ఏదో పడుతూ లేస్తూ ఎస్ వచ్చినప్పుడు ఛాన్స్లు వచ్చినప్పుడు చేసుకుంటూ అవునన్నా ఆ ఇచ్చిన దాంతో ఏదో గడుపుకుంటూ అట్లా బతకొచ్చు. మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చే ఒక కుటుంబం వచ్చిందంటే అవును ఆ బాధ్యతలు తీసుకోవాలి. అవును. కేవలం దానివల్లే. ఎగ్జాక్ట్ అవునన్నా, అదే కారణం. ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫ్యామిలీ ఉంటే. మీకు ఫీల్డ్ వదిలేసి వెళ్ళటం ఇష్టం లేదు? ఇష్టం లేదు. జాబ్ బిజినెస్ ఇష్టం లేదు. ఇక్కడే ఉండిపోదాం, రొటీన్ లైఫ్ ఇష్టం లేదు. ఏదో వచ్చిన దాంతో ఏదో గడుపుకుందాం అన్నట్టుగానే. మరి ఇంట్లో వాళ్ళు మీ ఫ్యామిలీ అన్నలు కానీ అక్కలు కానీ వీళ్ళందరూ ఎప్పుడు పెళ్లి చేసుకోరా అని ఉందన్న, ఉంది. ఆ స్ట్రగుల్ ఉంది. గొడవ పెట్టి ఎప్పుడు అది కంటిన్యూ అవుతానే ఉండేది. ఇండస్ట్రీకి వచ్చిన 10 ఏళ్ళ తర్వాత కూడా మరి ఎప్పుడన్నా వదిలేసి ఉద్యోగం చేసుకోరు అనేవాళ్ళు. ఉద్యోగం చేసుకో పెళ్లి చేసుకునేవాళ్ళు. అప్పుడు కూడా 40 ఏళ్ళు వచ్చినాక కూడా, ఎందుకంటే వాళ్ళ పాపం ప్రేమ ఉంటుంది కదా. అంతే కదా. అంటే సాధారణంగా మన వాళ్ళు ఏంటి, ఒక కుటుంబం వస్తే లైఫ్లో సెటిల్ అయినట్లుగా ఫీల్ అవుతుంటారు. ఎస్. వీడు ఎంతకాలం తాడు బంగారం లేకుండా ఒంటరిగా ఉంటాడు. ఫ్యూచర్లో ఒక తోడు అనేది కంపల్సరీగా కావాల్సి వస్తుంది, అప్పుడు ఇబ్బంది పడతారు. మరి ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకపోయినందువల్ల ఏమన్నా ఫీల్ అవుతున్నారు? రిగ్రెట్ ఏమన్నా ఫీల్ అవుతున్నారు? తప్పు చేశానని కానీ? లేదన్నా, ఏం లేదు. అసలు రిగ్రెట్ ఫీల్ అయ్యే స్టైలే లేదు మన లైఫ్లో. తప్పు చేసినా ఐ టేక్ మై సెల్ఫ్. అదేలే. అంటే పొరపాటు చేసినా నేను ఎవరి మీద తోసేయటం, రిపెంట్ అనేది ఉండదు. ఎవరి మీద తోసేయటము లేకపోతే ఈ తప్పు చేసినా అదేమి ఉండదు. ఏదైనా ఉన్నా యాక్సెప్ట్ చేసేస్తా. అంటే ఇప్పుడు ఉండటం కూడా సింగిల్ గానే ఉంటారు? ఎవరన్నా? లేదన్న, సింగిల్ అన్న. స్టార్టింగ్ లో షేరింగ్ రూమ్మేట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా ఉండకొందికి మనకి అట్లా టైమింగ్స్ ఇవన్నీ కలవు కదా. నైట్ షూటింగ్స్, మార్నింగ్ షూటింగ్స్. ఇప్పుడు మధ్యలో కొద్దిగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చిన్న గ్యాప్స్ వచ్చినాయి. కానీ బిగినింగ్లో 10-15 ఏళ్ళు బాగా దున్నేసి అసలు ఒక రోజు 2 షూటింగ్లు కూడా, 2 షిఫ్ట్లు కూడా చేసి నెలకి ఒక రోజు కంపల్సరీ 2 షూటింగ్లు ఉండేవి. నెలకు ఒక రోజు, కనీసం ఒక రోజు 2 సీరియల్స్ కానీ, ఒక సీరియల్ ఒక సినిమా కానీ ఉండేది. ఒక షిఫ్ట్ అక్కడ చేసి మళ్ళీ ఇంకో షిఫ్ట్, మళ్ళీ షిఫ్ట్. మధ్యాహ్నం నుంచి స్కూటర్ ఉండేది, మధ్యాహ్నం నుంచి మళ్ళీ బ్యాగ్ వేసుకొని అటు వెళ్ళిపోవడం. అట్లా కష్టపడ్డా బాగా. దాని తగ్గ డబ్బులు కూడా వచ్చి ఉండాలి కదా. వాళ్ళు ఆ బడ్జెట్లో అప్పుడు వాళ్ళు ఇవ్వగలిగేది ఇచ్చారు. వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఎంజాయ్ అంటే ఇబ్బంది లేకుండా హ్యాపీగా గడిపేసాం. ఖర్చులకి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఇక అడగటం మానేశారు? అంటే పెళ్లి చేసుకోరా అని అన్నట్లే అనేసి వదిలేశారు. అంటే మీరు చెప్పేశారా నాకు నేను చేసుకోనని చెప్పేసి? ఇప్పుడు సింపుల్గా చెప్తా, వాళ్ళని హట్ చేయడం ఇష్టం ఉండదు. అవన్నీ హట్ చేయడం ఉండదు, నాకు ఇష్టం ఉండదు బయట వాళ్ళని కూడా. అందుకని వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేకుండా ఇది అలవాటైపోయిందిలే అమ్మ, నాకు ఇంకా లైఫ్ ఇష్టం లేదులే చేసుకొని లైట్గా చెప్పేసి డైవర్ట్ చేస్తుంటా. అంటే మీ అమ్మగారు కూడా, నాన్నగారు, బ్రదర్స్? అవును. అమ్మకి మామూలుగా లేదన్నా చిన్న కొడుకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సెటిల్ అయిపోవాలి, పెళ్లి చేసుకోవాలి, కోడలు రావాలి అని ఉంటది. అవును. పాప ఆమెని డిసప్పాయింట్ చేసి. అవునన్న, అమ్మ నాన్న బాగా డిసప్పాయింట్ చేసి ఈ విషయంలో కానీ లైఫ్ కెరీర్ విషయం. మరి ఇప్పుడు మీకు ఏదన్నా ఇప్పుడు సింగిల్గా ఉంటారు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు కూడా ఇప్పుడు ఇంకొకరు తోడు ఉండి ఈ టైంలో మనం చూసుకుంటే బాగుండేది కదా అని ఎప్పుడు అనిపించలేదా? లేదన్న గారు, ఎందుకంటే మొండితనం కొంచెం ఉందో మరి ఏంటో తెలియదు నాకు. మొండితనం అనుకోండి, రియాలిటీ అనుకోండి, లేకపోతే ఒక ఏదన్నా, అది దాన్ని ఏం పేరు పెట్టాలి నాకు తెలియదు. కానీ ఎక్కువ డిపెండెన్స్ లేదు, ఇండివిజువాలిటీ ఎక్కువ ఉండేది చిన్నప్పుడు. అట్లానే మొదటి నుంచి ఇండివిజువాలిటీ బాగా ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాయి. అందువల్ల మీకు పెద్దగా బాధలేదు, ఒంటరిగా బాధటం అలవాటు అయిపోయింది తర్వాత అట్లా. మరి ఇక్కడ అంటే చాలా మంది పని చేస్తుంటారు ఆడవాళ్ళతో కూడా, ఎప్పుడు ఎలాంటి ఆకర్షణలకి లోన్ అవ్వలేదా? ఆకర్షణ ఉంటుంది, లేకుండా ఎట్లా ఉంటుందా? ఆకర్షణ ఉంటుంది, సీ అండ్ ఎంజాయ్ ఉంటుంది అందరిలాగానే. అంతే, అందరిలాగా.
ఏదో చూస్తాం, సరదా కబుర్లు చెప్పుకుంటాం, అసేపు మాట్లాడుకుంటాం అలా అంతే. అంటే ఎవరు కూడా మనసుకు దగ్గరగా లేదన్నగారు అసలు అమ్మో, అది భయం నాకు. అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళడం రిలేషన్షిప్ భయం. అవును. ఇప్పుడు చాలామంది మీలాగా ఇప్పుడు అంటే చెప్పాలంటే మీరు అట్లా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోవలోకి రారు, అట్లాని జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు వాళ్ళ కోవకి రాదు. ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి మీలాంటి ఆర్టిస్టులు ఇంకా చాలా మంది ఉంటారు. కంపెనీ ఆర్టిస్టులు అంటారు, కొంచెం కొంచెం క్యారెక్టర్, కొంచెం పాపులర్ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్. మేము ఇప్పుడు కంపెనీ ఆర్టిస్ట్ కిందే వస్తాం. ఓకే. సో మీ అంటే స్ట్రగుల్స్ అనేవి ఉంటాయా? మీలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు కదా, 1000-2000 మంది రోజు ట్రై చేస్తూనే ఉంటాం, వేషాలు షూటింగ్లు చేస్తూనే ఉన్నారు. 1000-2000 మంది. అంటే మీకు ఇప్పుడు వేషం రావాలంటే ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసి చేస్తారా, లేకపోతే మీరు వెళ్ళి వేషం కావాలని అడగటాలు ఇట్లాంటివి చేస్తా ఉంటారు? మనం ట్రై చేయాలన్నగారు, ఎప్పుడూ ట్రై చేయాల్సింది. డైరెక్టర్లను లేకపోతే ఆఫీస్కి వెళ్ళటం, ఫోటోలు ఇవ్వటం, వాట్సాప్లో అనుకోండి. అప్పుడైతే నేను 1000 ఫోటోలు పంచాను నేను ఆఫీసులో. 1000 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాస్పోర్ట్ వేషం ఉంటే కార్డ్ సైజ్ ఫోటో ఉండేది కదా. అవును. 1000 ఫోటోలు పంచాను నేను ఆఫీసులో. రోజుకు 10-15 ఆఫీసులు తిరిగేవాడిని. ఓకే. ఏదైనా వేషం ఉంటే వేషం కోసం అలా ఇవ్వబట్టే, మరి అలా ట్రై చేయబట్టే వచ్చినాయి అన్ని. లేకపోతే అన్ని 100 సీరియల్స్, అన్ని 100 సినిమాలు చేయలేం కదా. అవును. నెలకు 15 రోజులు 20 రోజులు ఇలా మీలాగా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. చాలా మంది, అందరూ అంతే. ఇప్పుడేంటి మరి, ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా? ఇప్పుడు వాట్సాప్లు, ఫోన్ నెంబర్లు వచ్చినాయి, కొంచెం షేరింగ్ అయితే. ఇప్పుడు కూడా మళ్ళీ ఆడిషన్స్ అని కొత్తగా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కూడా ట్రై చేయాల్సిందే, తప్పదు. అంటే పాపులారిటీ వచ్చేవారు ట్రై చేయాలన్నగారు. అంటే చాలా మంది చూస్తూ ఉంటారు కదా ఆర్టిస్టుల్ని, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంటుంది మీకు? చాలా మందికి అవకాశాలు లేక మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉండి ఉంటారు, ఎంతో మంది వెళ్ళిపోయి ఉంటారు అసలు ఫీల్డ్ వదిలేసేసి. ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంటుంది మీకు? ఏమనిపించదు, అలవాటు అయిపోయింది అంతే. అంటే మీరు ఎలా స్ట్రగుల్ అయ్యారు, వాళ్ళు కూడా అలాగే. ఇదో ప్రొఫెషన్ కదా అన్నగారు. ఇప్పుడు ఒక కంపెనీలోనో, ఫ్యాక్టరీలోనో, ఒక ఆఫీస్లోనో, సాఫ్ట్వేర్ ఆఫీస్లోనో, ఒక ప్రొఫెషన్లోనో, మిగతా వాటిలో ఎలా పనిచేస్తున్నామో అట్లా మేము కూడా పనిచేస్తున్నాం. అది అంటే వేరు. ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటారు, ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటారు. మళ్ళీ రేపు ఏంటి చూసుకోవాల్సిన పని లేదు, కొన్ని నెలల పాటన్నా చేయొచ్చు. ఇక్కడ అలా కాదు కదా. అదొక్కటే తేడా. మీరు ఒకరోజు క్యారెక్టర్ అయి ఉండొచ్చు, 2 రోజులు క్యారెక్టర్ అయి ఉండొచ్చు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెతుకులాటే కదా. అవును. ఈ వెతుకులాట అనేది మీకు ఎప్పుడు కష్టం అనిపించలేదా? ఉంటుంది అన్నగారు. డెఫినెట్గా స్ట్రెస్ ఉంటుంది, డెఫినెట్గా టెన్షన్ ఉంటుంది, డెఫినెట్గా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, డెఫినెట్గా ఒక ఫియర్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ లైఫ్. అంటే డబ్బులు లేక, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ లేదు, పాపులారిటీ లేదు, రోజు స్ట్రగుల్ అవ్వాలి. ఇవాళ షూటింగ్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, మనం ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు, వాళ్ళు కావాలని చేయరు, కానీ పరిస్థితులను బట్టి గబుక్కుని ఎవడన్నా ఏదైనా మాట అంటాడేమో అనే భయం ఉంటుంది, భరించాలి. అదే అలాంటి అది కూడా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది, బాగా ఫేస్ చేసాం అవన్నీ. అంటే మీరు ఒక మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి ఒక పర్సన్, మీరు ఖచ్చితంగా మీ చదువుకైనా సరే ఒక గౌరవం అనేది ఇవ్వాలి. చాలా మంది తెలిసి కూడా ఉండకపోవచ్చు మీరు ఇది ఇట్లా. అవును. కెమిస్ట్రీ చేశాను, MSc కెమిస్ట్రీ. ఇలాంటి ఫ్రెండ్స్ తప్ప బయట వాళ్ళకి తెలియదు. సో ఇంత చదువుకొని ఏంట్రా ఇట్లా వచ్చి ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది, వీళ్ళ చేత చిన్నచూపు భరించాల్సి వస్తుంది, వాళ్ళు చూస్తున్న చిన్నచూపు అనేవి ఉండుంటాయిగా. మొదట్లో ఉండుంటే ఇప్పుడు కూడా ఉండుంటాయిగా. ఉంటుంది అన్నగారు. అయితే నేను నా తోటి ఆర్టిస్టులు చాలామంది కంటే, అందరూ కాదు కానీ చాలామంది కంటే, లేదా కొంతమంది కంటే నేను ఒక విషయంలో లక్కీ. ఎలాగంటే నేను ఇండస్ట్రీని అర్థం చేసుకున్నా. అర్థం చేసుకోవడం అంటే ఎలా? ఫస్ట్ డేనే అర్థం చేసుకున్నా, ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది. ఓకే. దానికి అడ్జస్ట్ అయిపోవాలి. మనం గౌరవం మర్యాదలు ఆశించకూడదు. వేషం కావాలా, రెస్పెక్ట్ కావాలా, అంతే. ఏదో రెండిట్లో ఒకటే వస్తుంది. 2 కావాలంటే కష్టం. పాపులర్ అయ్యేవారికి పాపులర్ అయితే 2 వస్తాయి. ఓకే. 3 వస్తాయి. వేషము, రెస్పెక్ట్, డబ్బు 3 వస్తాయి. ఫుల్గా పాపులర్ అయ్యేవారికి. పాపులర్ అవ్వకపోతే నీకు వేషం కావాలా, రెస్పెక్ట్ కావాలా తెలుసుకోవాలంతే. నాకు వేషం కావాలి, రెస్పెక్ట్ వద్దు అని డిసైడ్. ఎవరికి కావాలి? హూ వాంట్స్ ఇట్? ఇప్పుడు రెస్పెక్ట్ అంటే అనవసరమైన ఫార్మాలిటీస్ అవన్నీ.
ఇప్పుడు ఆయన ఏదో వర్క్, ఇప్పుడు మీరు వర్క్లో ఉన్నారు సార్, టెన్షన్లో, నేను రాగానే విష్ చేయలేదో లేదా పలకరించలేదో అని నేను అనుకోవడంలో అర్థం లేదు. ఇండస్ట్రీ పరిస్థితి అదే. ఇక్కడ విషయం కల్లా కనీసం సాటి మనిషిగా అన్నా సరే విలువ ఇవ్వాలి కదా. ఇస్తారు. ఇప్పుడు ఇంకా పెరిగింది అసలు. అప్పుడు అంటే బిగినింగ్లో కొద్దిగా కొన్ని ఇబ్బందులు ఉండేవి కానీ తెలియక చులకనగా చూడటం, ఆ పిలుపులు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేవి. ఎగ్జాక్ట్లీ. ఆర్టిస్ట్గా అంటే అప్పుడు బిగినింగ్లో వెలువ ఉండేది కాదు, కానీ గత 10-15 సంవత్సరాల నుంచి అన్నగారు చాలా ఎడ్యుకేటెడ్, ఫుల్ అప్పుడు ఉన్నారు. ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ, బట్ ఏంటంటే చాలా చేంజెస్ వచ్చినాయి. టెక్నాలజీ కానీ, సాఫ్ట్వేర్ ఆఫీసుల్లాగా ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లాగా కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది 10-15 సంవత్సరాల నుంచి వచ్చేసి. కాబట్టి ఇక్కడ అమర్యాదకరంగా పిలుపులు కానీ బిగినింగ్ ఇచ్చింది, ఇప్పుడేం లేదు అట్లా. ఇదివరకు అయితే మరి దారుణంగా పిలిచేవాడు కదా. అది కూడా అది కూడా కావాలని కాదులే అన్నగారు, కొంత ప్రేమ కూడా మిక్స్ అయి ఉంటుంది. మీకు తెలియదే ఉంది, ఇప్పుడు మద్రాస్ నుంచి కూడా సీనియర్లు పెద్దవాళ్ళు పాపం చాలా అలా ఏంటంటే డేస్ టుగెదర్ ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక ఊరు మనుషుల్లాగా 10 సంవత్సరాలు. మొదట్లో కొత్త వాళ్ళని ర్యాగింగ్ చేసేవాళ్ళుగా సీనియర్లా కొంచెం ఏమైనా ఉండేదేమో. పెద్ద మిమ్మల్ని ఎవరు ర్యాగింగ్ చేయలేదా? మందువలికి పెద్దగా ఎందుకంటే నేను ముందే జాగ్రత్తగా ఉండేవాడు, దూరంగా ఉండడం, లేకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండడం, కొంచెం చూసి. నేను కానీ ఫస్ట్లో బాగా ఎంజాయ్ చేశాను అన్నగారు. నేను ఇండస్ట్రీ షూటింగ్ వాతావరణాన్ని అసలు మామూలు కబుర్లు కాదు. నేను వస్తే షూటింగ్ పండగలకి ఇంకా పక్కన జోకులు వేయటం, సరదాగా మాట్లాడటం, పలకరియటం. చాలా మంది ముడుసుకుపోయి మాకు అప్పుడు బాగా ఫ్రీ ఉండే. ఇప్పుడు అంత టెన్షన్. వస్తున్నాడు రవీంద్ర, వస్తున్నాడు లేదా దుడిపల్ వస్తున్నాడు, వచ్చాడా హ్యాపీ రా బాబు, వాళ్ళు గడిచిపోద్ది సాయంత్రం వరకు. మంచి మనకు ఒక సీన్ ఉంటుంది అన్నగారు మా ఎవరికైనా, ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ. నైట్ ఎప్పుడు 3ంటికి 12ంటికి ఉండేది మా షూటింగ్ నైట్, ఒక్కోసారి కొన్ని. అప్పుడు మరి టైం గడవాలి కదా. గెస్ట్ హౌస్లో అప్పుడు రూమ్లు ఉండేవి షూటింగ్ ప్లేస్లో. ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు జెంట్స్కి. ఇంకా బెడ్ మీద పడుకోవడం, టీలు తాగడం, టిఫిన్ చేయడం, భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, నవ్వుకోవడం, నవ్వించడం, అట్లా. మళ్ళీ నిద్ర వస్తే పడుకోవడం, మళ్ళీ లేచి మళ్ళీ టీ తాగడం. అదే సాయంత్రానికి. ఎప్పుడైనా అంటే మీకు ఇట్లా నడుస్తున్న టైంలో డబ్బులు లేకుండా, పని లేకుండా ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటాం కదా, చిన్న అంటే నాకు లక్కీగా ఏంటంటే పాపం నేను కూడా సఫర్ అవ్వాల్సి వచ్చేది, కానీ నేను రియల్ ఎస్టేట్ సపోర్ట్ పార్ట్ టైం చేసుకోవడం వల్ల నాకు పెద్దగా సఫరింగ్ లేదు. ఒక పక్క నటిస్తూనే అది కూడా చేసుకున్నాను, పార్ట్ టైం చేసుకున్నాను. రెండోది నాకు ఇంకా మా బ్రదర్స్, తర్వాత మా మేనల్లుడు ఉన్నాడు శ్రీనివాస్ సురేష్ బాబు వేములమాడ అని, ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటాడు. అతని సపోర్ట్ ఉంది. అప్పుడైనా ఏం మామ ఏమన్నా ఫుల్ పంపిస్తాడు, ఎప్పుడు ఖర్చులకి ఎప్పుడు పంపిస్తాడు. ఫుల్ సపోర్ట్ ఉంది. తర్వాత మా బ్రదరు, అందరూ వెల్ విషర్స్, బ్రదర్స్ అందరూ బాగా చూస్తారు. వాళ్ళు నా పై అతను అర్జున్ రావు అని, దూలిపాల అర్జున్ రావు అని, ఫస్ట్ వ్యవసాయం చేసి తర్వాత కాంపౌండర్గా ప్రాక్టీస్ చేసి తర్వాత హాస్పిటల్ పెట్టుకొని పిఎంపి. నా పై అన్నయ్య, 3 అన్నయ్య. మీరు మొత్తం నలుగురు. నేను 4, నాతో కలిపి 4. అట్లా చెప్ప. పైన 3 అన్నలు, 3 అక్కలు, మొత్తం 7. ఓకే, ఇందాక 6 అనుకున్నారు. సో అతను కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాడు. మొదటి నుంచి నేనంటే బాగా ఇష్టం, నమ్మకం, వీడేదో సాధిస్తాడు లేకపోతే అట్లా అని. అతను కూడా ఫైనాన్షియల్గా కూడా అట్లా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు పంపిస్తారు. ఇప్పుడు కూడా పంపిస్తారు, అవసరం పంపిస్తున్నారు. సురేష్ శ్రీనివాస్ అతను అట్లాంటాలో ఉంటాడు, మేనల్లుడు, పెద్ద అక్కయ్య గారు అబ్బాయి. ఓకే, అక్కడ బాగా సెటిల్. సో అలాంటి వాళ్ళ ప్రేమని మీరు పొందగలిగారు, అందరూ కూడా బాగుంటారు మీతో. కానీ ఇప్పుడు ఏమైనా అనిపిస్తుంటుందా, మనం ఇంతకాలం ఉండాం, మనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు, ఆ పాపులారిటీ రాలేదు అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందా? అంటే కొంచెం ఇప్పుడు వయసు కూడా పెరిగింది, కొంచెం చిన్న వీక్నెస్లు, చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల ఇంకా వేషం ట్రై చేయాలంటే కొంచెం ఫిజికల్గా, మెంటల్గా ఇబ్బంది ఉండటం వల్ల అనిపిస్తుంది. కానీ సైకలాజికల్గా అయితే పెద్దగా వచ్చినా రాకపోయినా పెద్ద తేడా లేదు, నాకు పెద్ద కేర్ చేయను. కానీ ఇంకా ట్రై చేయాలంటే ఓపిక లేక ఇంకా ట్రై చేయాల్సి వస్తుంది. సెటిల్ అయిపోతే డబ్బులు వచ్చాయి, కొంచెం రేటు పెరిగేది, ఇంకా హ్యాపీగా ఉండేది కదా అనే ఫీలింగ్ ఉంటుంది. సో సాధారణంగా సినిమా ఫీల్డ్లో వాళ్ళకి చాలామంది నేను గమనించాను, చూశాను, మందు అలవాట్లు, సిగరెట్ల అలవాట్లు కామన్ అనేది. అంటే అది ఏదో ఇదని చెప్పడం కాదు, అవసరం ఫుడ్ లాగానే అది ఒక అవసరం అన్నగారు. ఒకవేళ అలవాట్లు లేని వాళ్ళని కూడా వాళ్ళలో దూరం పెడతారని కూడా ఒక పేరు ఉంది. ఇప్పుడు వాళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు, మిమ్మల్ని పిలుస్తారు, మీకు అలవాటు లేదంటే మీరు దూరంగా ఉంటారు. అవును,
అందువల్ల అక్కడ కూర్చొని చేసేది ఉండదు. ఆ బ్యాచ్లో నుంచి మీరు దూరం అయిపోతారు. అవును మిమ్మల్ని దూరం పెట్టేస్తారు. అవును ఇలాంటిది ఉంటుంది, నడుస్తూ ఉంటుంది కదా. అవును. మరి మీదేంటి, మీ పరిస్థితి ఏంటి? మీకు మరి ఏ అలవాట్లేదు? నాకు మందు అలవాటు లేదు, ఎందుకంటే భయం. యాక్చువల్గా మందు అలవాటు ఉంటే ఇంకా నేను ఇంకా రిలాక్స్డ్గా ఉండేవాడిని, టెన్షన్ స్ట్రెస్ ఉండేది కాదు. కానీ నాకు దానికి ఎక్కడ సెన్సిటివ్ మైండ్ అనేది ఒక ఫీలింగ్ నాది, నా గురించి. తర్వాత అది ఎక్కడ అలవాటు అవుతానో అని భయము, అందువల్ల అది చేసుకోలేదు. తర్వాత రియల్ ఎస్టేట్ అది చేసేటప్పుడు కూడా సిగరెట్లు అవసరం ఉండేది కాదు, కానీ ఎప్పుడైనా కాల్చేవాడిని. కాలిస్తే బ్రెయిన్ యాక్టివ్గానే ఉండేది. కాల్చినాక ఎందుకు కాల్చాను, ఏంటి పని ఏముంది, అవసరం ఏముంది, బ్రెయిన్ యాక్టివ్ అయ్యేది. ఎందుకు కాల్చానో అర్థమయ్యేది కాదు. 1-2 నెలలు అలా కాల్చి వదిలేసేవాడిని. అలవాటు అయితే కాదు. లేదు. ఇప్పుడైతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4కి అట్లా షూటింగ్లు వేసి కొంచెం ఈ ఏజ్ వల్ల కానీ వీక్నెస్ వల్ల కానీ షూటింగ్లో కొంచెం నిద్ర రావటం అట్లా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం కాల్చాల్సి వస్తుంది. ఏం వీక్నెస్ అంటున్నారు? ఏంటి వీక్నెస్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ 30 years నుంచి కూడా మనం విజయవాడ నుంచి కూడా బయటే ఫుడ్ ఇవన్నీ తింటూ ఉంది కదా అన్నగారు. తర్వాత ఇప్పుడు దానివల్ల ఏమో డైజెస్ట్ ప్రాబ్లం వచ్చింది అన్నగారు, బయట వాటర్ బయట ఫుడ్ వల్ల. అదొక బయట ఫుడ్ అంటే ఇక్కడ మీరు షూటింగ్లో తినేదే కదా, బయట కూడా అంతే కదా. షూటింగ్ లేనప్పుడు బయట కుకింగ్ లేదు కదా, నాకు ఓపిక లేదు కుకింగ్. అసలు ఇప్పటిదాకా మీరు వంట చేసుకోవాలి? క్వశ్చనే లేదు. సొంత వంట లేదు అసలు, మొత్తం బయటే. ఓకే. ఇప్పుడు ఇంకా క్యాన్ వాటర్ వచ్చినాయి. అప్పుడు వాటర్ కూడా ప్రాబ్లం ఉండేది కదా. అప్పుడు మనం హోటల్స్లో అట్లా టీలు తాగి టిఫిన్లు చేసి వాటర్ తాగడం వల్ల ఏమైందంటే డైజెషన్లో కొద్దిగా తేడా వచ్చింది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే, ఇప్పుడు మీ కింద చెప్పాను కదా, షూటింగ్ సీరియల్స్ కానీ సినిమాలు తక్కువ అనుకోండి, ఇది ఈవినింగ్కి అయిపోతాయి మోస్ట్లీ 6కి. నైట్ ఎఫెక్ట్ ఉంటే 9కి అయిపోతాయి. సీరియల్స్ అలా ఉండేవి కాదుగా. ఇప్పుడు ఇంకా డైలీ సీరియల్స్ మళ్ళీ రేపు మార్నింగ్ లేట్గా వస్తారు అనేసి ఇప్పుడు ఇంకా 9కి క్లోజ్ చేస్తున్నారు ఈవినింగ్. అప్పుడు అట్లా ఉండేది కదా. దూరదర్శన్ సీరియల్స్ బోల్డ్ చేశాను నేను, మంచి క్యారెక్టర్లు, 100 ఎపిసోడ్లు చేశాను. సూపర్ క్యారెక్టర్లు చేశాను, రైతు క్యారెక్టర్లు కానీ అవి కానీ చాలా మంచి ఎమోషనల్ క్యారెక్టర్లు చేశాను. దూరదర్శన్ సీరియల్స్ కానీ మిగతా సీరియల్స్ కానీ. కాబట్టి మీకు 300 సీరియల్స్ చేయగలిగాను ఆ పేరు వల్లే. అవునన్న, అలా చేశాను. నైట్ షూటింగ్లో అవన్నీ చేసేటప్పటికన్నా నీకేమవుతుంది, మనకి రాత్రి 12కి 2ంటికి 3ంటికి ఇంటికి వెళ్ళేవాళ్ళం. వెళ్తే ఏమైంది, విపరీతంగా కలిసిపోతాం కదా. ఇవాళ మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 3 వరకు చేస్తూనే ఉంటారు, అక్కడే ఉంటారు. అక్కడ రెస్ట్ తీసుకున్నా సరే స్ట్రెస్ ఉంటుందిగా, టెన్షన్, వెయిటింగ్, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, రెడీగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. చేసి వచ్చేసామా, వచ్చి పడుకుంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం 12కి 2ంటికి 3ంటికి లేచేవాడిని. ఒక రోజు 4ంటికి లేచేవాడిని. అప్పటి వరకు ఫుడ్ లేదు, నిద్ర ఉంది, రెస్ట్ ఉంది, కానీ ఫుడ్ లేదు. దానివల్ల వీక్నెస్ వస్తుందిగా న్యాచురల్గా. అట్లా అంటే అలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. చిన్న చిన్నయ్యే కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ మరి ఎన్ని చాలా పెట్టుకుని ఉన్నారు. అవి యాక్చువల్గా అన్నీ ఒకేసారి వాడమన్నగారు. అవి ఏంటంటే ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటాను నేను. అంటే ఒక డైజెషన్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినాయా లేకపోతే కొన్ని చేసినాయి, కొన్ని మన ఓన్ ఐడియా కూడా. జనరల్ ఫుడ్స్, జనరల్ టాబ్లెట్లు అవి, అంటే అలా డైజెషన్ ఒకటి, లేదా బి కాంప్లెక్స్ ఒకటి, అలా కొన్ని. డైజెషన్ సరిగా కావట్లేదంటే మీ అంతా మీరు వేసేసుకుంటారా? కొన్ని వేస్తాం, పర్లేదు, కామన్గా ఎవరైనా వాడచ్చు డైజెషన్కి. మరి దానివల్ల రెగ్యులర్గా ఏముండదు పెద్దగా ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ ఏం పెద్దగా ఉండవు. కానీ నిరోధక శక్తి తగ్గిపోతుంది కదా. నిరోధక శక్తి తగ్గుతుందంటే నీకు మనం వాడేది యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే తగ్గుద్ది. ఇవి డైజెషన్కి బి కాంప్లెక్స్ వాటి వల్ల తగ్గదు. అయ్యేనా కెమికల్సే కదండి, కెమికల్సే. మరి అవసరం ఏం చేస్తాం, సిస్టము మనం. ఇవైతే లేదుగా మీకు, దీర్ఘకాలిక వ్యాధులు అయితే ఏం లేవు, షుగర్ లాంటివి షుగర్ లేదు, బీపీ లేదు, పర్లేదు, ఎదురది బాగానే పడుతుంది. సో ఇట్లాంటివి మాత్రం ఉంటాయి, చిన్న గ్యాస్ టాబ్లెట్. ఎగ్జాక్ట్లీ, టైంకి తినకపోవడం వల్ల వచ్చే అదే కదా, డైజెషన్ టాబ్లెట్ అన్న, తర్వాత బి కాంప్లెక్స్ మెయిన్ ఇవి ఉంటాయి. దానివల్ల కొంచెం వీక్నెస్ వస్తూ ఉంటుంది, వీక్నెస్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే టైంకి ఫుడ్ తినము. ఇంకోటి ఏంటంటే మూడీగా ఉంటాం మనం. ఆర్టిస్టులు, ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ మంది మూడీగా ఉంటారు. నాది ఎక్కువ మూడీగా ఉంటాం. అంటే ఏంటి, మూడు బాగోపోతే ఫుడ్ తెచ్చుకొని అక్కడ పెట్టుకొని కూడా తిన్నాం. అప్పుడు లేట్ అయినప్పటికి మళ్ళీ వీక్నెస్ వస్తుంది. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మీకు మామూలుగా నెల రోజుల్లో ఎన్ని రోజులు మీకు పని ఉంటుంది మామూలుగా, యూజువల్గా ఒక యావరేజ్గా చూసుకుంటే? అదే అన్నగారు, అప్పుడు నేను ఫస్ట్లో చెప్పా కదా, ఫస్ట్ 10-15 years అయితే రోజుకి మినిమం
15, 20, 24 రోజులు కూడా చేశాను నెలకి ఓకే. యావరేజ్గా 15 రోజులు ఉండేది. తక్కువలో తక్కువ అంటే 5-6 రోజులు 7-8 రోజులు ఉండేది. మరి మిగతా రోజులైనా సరే ఇంట్లో మనం సొంతంగా మీరు చేసుకుంటే కదా ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మిగతా రోజుల్లో ఎలా ఉండేదంటే డబ్బింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చేది, మళ్ళీ బయట తిరగాలి, డబ్బుల కోసం తిరగాలి, బయటికి రావాలి, మళ్ళీ వేషాల కోసం తిరగాలి. డబ్బుల కోసం తిరిగేది ఏంటి, మీకు అప్పటికప్పుడు ఇచ్చేస్తారు కదా. అప్పటికప్పుడు ఎవరు కుదరదు, అట్లా వాళ్ళు వర్క్లో ఉంటారు, ఫుల్ బిజీగా ఉంటారు, అప్పటికప్పుడు కుదరదు. కొంతమంది ఇచ్చేవారు, డైలీ వేజ్ లాగానే ఇస్తారు కదా, కొంతమంది రావడంతో ఇచ్చేస్తారు, కొంతమంది ఇస్తారు అటు పరిస్థితులను బట్టి. ఇప్పుడైతే డైలీ సీరియల్స్ మంత్లీ ఒకసారి కంపెనీ లాగా ఇచ్చేస్తారు. అదేలే కంపెనీ ఆర్టిస్ట్ లాగా నెలకోసారి జీతం తీసుకున్నట్టే. ఎగ్జాక్ట్ జీతం తీసుకున్నట్టే. ఓకే. అప్పుడు ఎలా ఉండేదంటే ఒక వారం రోజులు 10 రోజులు పట్టేది, లేకపోతే వీకెండ్లోనే ఇప్పుడు శనివారం ఇప్పుడు ఇచ్చేవాళ్ళు. అలా ఏం కదా, వాళ్ళ వీళ్ళని బట్టి ఇస్తారు అవి తీసుకోవడమే. అట్లా అందరూ డబ్బులు మీరు మీ పనికి అందరూ డబ్బులు ఇచ్చారా లేకపోతే ఎగ్గొట్టేవాళ్ళు? 99% ఇచ్చేసారు. ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ ఇచ్చేసారు. అదే లక్కీగా పెద్దగా ఇబ్బంది లేదు. సో మీరు అంటే మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ అంటే అనేది ఏదైనా ఫేస్ చేశారు అసలు మధ్యలో? ఇది చెప్పాను కదా, ఈ 15 ఏళ్ళ తర్వాత కొంచెం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, స్ట్రెస్ ఇవన్నీ వచ్చినాయి, డైజెషన్ ప్రాబ్లం, ఇవి ప్రాబ్లం తెలియలేదు నాకు. డాక్టర్ దగ్గర చూపిస్తే మామూలు టెస్ట్లే చూస్తారు, లేదా బి కాంప్లెక్స్ వీక్నెస్ అంటే బి కాంప్లెక్స్ రాసేవాళ్ళు, డైజెషన్ అంటే ఏదో ట్యాబ్లెట్ రాసేవాళ్ళు, నార్ఫ్లాక్స్ అని ఏదో వాళ్ళకి తెలియలేదు. బ్లడ్ టెస్ట్లో రాలేదు కొన్ని ప్రాబ్లమ్స్. ఆ టైంలో ఒక 3-4 ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డాను, వీక్నెస్ వచ్చేసింది. వీక్నెస్ అంటే షూటింగ్ వచ్చినా చేయాలంటే భయం వేసేది, అంటే ఓపిక ఉండేది కాదు, నరాల వీక్నెస్. దానికి కారణం ఏంటంటే తర్వాత తెలిసింది, యూట్యూబ్లో చూస్తే తెలిసింది ఏంటంటే హెల్త్లో డైజెషన్ ప్రాబ్లం ఉండటం వల్ల B12 అనే విటమిన్ తయారవ్వదు, స్టమక్లో తయారవుతుందట అది ఫుడ్ ద్వారా. ఆ స్టమక్లో ఫుడ్ ద్వారా B12 విటమిన్ తయారయ్యి బ్లడ్లోకి వెళ్ళాలి. మీకు ఆ ఉత్పత్తికి జరగట్లేదు, క్లీన్గా లేదు స్టమక్. పేగులు క్లీన్గా ఉంటేనే తయారవుద్దంట, ఫుడ్లో ఉంటుంది అది. ఫుడ్ తీసుకున్నా సరే పేగులు క్లీన్గా ఉండాలి, మన పేగులు క్లీన్గా ఉండవు. బయట ఫుడ్ బయట వాటర్ తాగుతుంటే ఎక్కడ క్లీన్గా ఉంటాయి. దానివల్ల విపరీతమైన వీక్నెస్ వచ్చింది. మిగతా బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు ఎన్ని వేసినా సరే. మరి ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు సెట్స్ మీద? ఈ బి కాంప్లెక్స్ గమనించేవాళ్ళు డైరెక్టర్ వీళ్ళు తెలిసిపోయేది వాళ్ళకి మీ ఇబ్బంది? షూటింగ్ కెమెరా ముందు మాత్రం మేనేజ్ చేసేవాడిని, అక్కడ యాక్టివ్ అయిపోయేవాడిని. మిగతా టైం ఎవరు పడుచుకుంటాడు, ఎవడు కావాలి ఆడిది కదా. మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత నీరసపడేవాళ్ళు, వెయిటింగ్ చేసి ఇబ్బంది పడేవాళ్ళం. అది కూడా షూటింగ్ టైంలో అలర్ట్గా ఉండేవాళ్ళు. కరోనా టైం ఏం చేసేవాళ్ళు? 1 year పీరియడ్ చాలా ఇబ్బంది పడ్డారు అందరూ కూడా. అవును. మరి మీకు ఎలా అయింది, ఎలాగా గట్టెక్కారు? మేనేజ్ చేసాం. అదే ఇల్లు ఉన్నారు మా మేనల్లుడు, బంధువులే, మేనల్లుడు అన్నయ్య ఉన్నారుగా, మీ ఫ్యామిలీ మెంబర్స్, అర్జునరావు అన్నయ్య, సురేష్ మేనల్లుడు. వాళ్ళ సపోర్ట్ ఉంది. తర్వాత యావరేజ్ షూటింగ్స్ ఉన్నాయి, సీరియల్స్ అవి. కొంచెం భయపడినా కానీ అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్ళేవాళ్ళం, ధైర్యం చేసి అట్లా మేనేజ్ చేసి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా, వీళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని గుర్తుపట్టి మిమ్మల్ని ఎప్పుడైనా మాట్లాడటం అట్లా ఉండేది? ఎవరితోటైనా మెమరీస్ ఉండయా ఈ పెద్ద స్టార్స్ తోటి? ఎవరితోట మీకు? అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్ నేను, లైఫ్ మెంబర్ని. వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మా దాంట్లో ఉన్నాను. సో అక్కడ కలుస్తుంటారు, విష్ చేస్తుంటాం. అయితే మనం వాళ్ళ రేంజ్ కాదు కాబట్టి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్తో మాట్లాడుకుంటారు, అంతవరకే ఉంటుంది. ఎక్కువ డిస్టర్బ్ మనం ఇలా కాకుండా సెట్స్ మీద కానీ ఏ ఒక్క స్టార్ తోటి కూడా మీకు అసలు ఎలాంటి మెమరీస్ ఏం లేవు అసలు? ర్యాపో మెయింటైన్ చేసే అంత లేదు. ర్యాపో అంటల్లా, ఏదో ఒక సందర్భం షూటింగ్లోనో ఏదో ఏముండదు, విష్ చేస్తాను, దూరంగా వెళ్ళిపోతాను నేను, అంతేగాని ఎవరితో కదా ఏ ఆర్టిస్ట్ లైన్ అంతే. ఎందుకంటే వాళ్ళ వర్క్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. మనం వెళ్ళి కబుర్లు చెప్పేంత ఉంటుంది. ఏదైనా సీన్ చేసినప్పుడు అప్పుడు ఆ సీన్కి సంబంధించినంత వరకే ఉంటాం అక్కడ, అంతే. ఆ షార్ట్ జరిగేటప్పుడు అంతేగాని అంత గుర్తు పెట్టుకో అంత లేదు, క్లోజ్ ఎవరు లేరు నాకు, జ్ఞాపకాలు ఏం లేవు ఎవరితో కూడా. పెద్ద ఆర్టిస్ట్ డైరెక్టర్లతో కానీ పెద్ద ఆర్టిస్టులు పెద్ద టెక్నీషియన్స్తో ఎవరితో నేను క్లోజ్నెస్ వాళ్ళు మెయింటైన్ చేయాలా, నేను చేయలే. నేను క్లోజ్నెస్ గురించి అంటలా, ఏదో ఒక కొన్ని జ్ఞాపకాలు మనకు కొన్ని. ఇప్పుడు
కృష్ణ గారు డైరెక్ట్ చేశారు అని చెప్పేసి అదొక జ్ఞాపకం కదా అట్లా. అట్లాంటివి మిగతా డైరెక్టర్తో కానీ పెద్ద డైరెక్టర్ కాంబినేషన్స్ చేసాం అన్నగారు, కానీ గుర్తుపెట్టుకునేంత జ్ఞాపకాలు ఏం లేవు. కాంబినేషన్స్ ఉంటాయి కదా, అన్ని సినిమాలు చేసాం కాబట్టి. ఇప్పుడు బొమ్మరేలు సినిమా చేసాం, అలాంటి ఒక 40-50 సినిమాలు, మంచి హిట్ సినిమాల్లో ఒక సీను అర సీను వేషం, డైలాగ్స్, క్యారెక్టర్ లాంటిది. ఏదో ఒక పానీపూరి శంకరన్న, లేదా ఒక ఐస్ క్రీము, లేదా ఒక బిచ్చగాడు, లేకపోతే ఒక పిఏను. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారి దగ్గర పిఏగా చేశా గుంటూరులో, మంచు మనోజ్ గారు, దాంట్లో పిఏ త్రూ ఒకటి ఉంటాం. అట్లా జగపతి బాబు గారితో కొన్ని సీన్స్లో, చిన్న సీన్స్లో చేసాం. పెళ్ళైన కొత్తలో ఆయన కాంబినేషన్లో డాక్టర్ వేషం. అట్లా అనుకోకుండా ఒకరోజు చార్మి గారితో చేసాం. అట్లా పెళ్ళైన కొత్తలో టాటా బిర్లా మధ్యలో లైలాలో ఒక పిఏ వేషం. అట్లా హనుమాన్ జంక్షన్ కృష్ణవంశీ గారు, సీతారామరాజు. హనుమాన్ జంక్షన్ వేరే ఆయన అదే టైంలో అంతఃపురం చేసాం, జయం రవి అంతఃపురం చేసాం, కృష్ణవంశీ గారు. సీతారామరాజు చేసాం, వివేక్ చౌదరి గారు 40 రోజులు చేసాం. నాగార్జున గారి 40 రోజులు వర్క్ చేసాం. నాగార్జున గారి ఇంట్లో విలన్ బ్యాచ్ అనమాట, వాళ్ళ గ్రూపులు కదా, కోట శ్రీనివాసరావు గ్రూపు, నాగార్జున గారి గ్రూపు. నాగార్జున గారి గ్రూప్లో హరికృష్ణ గారు, నాగార్జున గారి ఇంట్లో మేము వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మేము అందరం బ్యాచ్, రౌడీ బ్యాచ్ లాగా. సెక్యూరిటీ అప్పుడు గెడ్డ ఉండేది. అప్పుడు 5-6 ఏళ్ళ పాటు ఫుల్గా గెడ్డ ఉండటం వలన వేషాలు వచ్చాయి, మీటర్ బాగా తిరిగేది. రైతులు, అది విలన్ బ్యాచ్లని, రైతులని, విలేజర్లని ఏదో ఒకటి వచ్చేది. తర్వాత ఈ సీరియల్స్లో కొంచెం క్యారెక్టర్స్ అవి పట్టము, ఆ డైలాగ్స్ అవి పట్టడం వల్ల ఏమైందంటే కొంచెం డైలాగ్స్ బాగానే చెప్తున్నాడు అనేసి చిన్న చిన్న వేషాలు రావటం మొదలైనవి. ఈ బొమ్మరిల్లు కానీ, అనుకోకుండా ఒక రోజు కానీ, పెళ్ళైన కొత్తలో, టాటా బిర్లా మధ్యలో లైలా, ఇట్లా ఒక 30-40 సినిమాల్లో అన్నీ ఆల్మోస్ట్ హిట్ సినిమాలు చేసిన. 240 హిట్ సినిమాలు ఉన్నాయి. అది ఒక సీన్ అయినా కానీ అట్లా కొంచెం గుర్తింపు వచ్చింది. కొంచెం డైలాగ్ చెప్పగలడు అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా మా రేంజ్ ఆర్టిస్టులకి. పెద్ద ఆర్టిస్టులు, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోలు హీరోయిన్ల కాంబినేషన్లో ధైర్యంగా చెప్పగలిగే ఆర్టిస్టుల్లో నన్ను ఒకటిగా కౌంట్ చేసేవాళ్ళు. హీరో హీరోయిన్ కాంబినేషన్లోనే ఎక్కువ పిలిచేవాళ్ళు. అంటే ఈడైతే ఇబ్బంది పెట్టడు, షార్ట్ గ్యాప్ కానీ ఇబ్బంది పెట్టడు, ఆ టైంకి తొందరగా అయిపోతుంది షూటింగ్ అనేసి. సో ఎప్పుడు మీకు ఎవరితోటి కూడా పేచీలేం లేవు ఇండస్ట్రీలో? ఆల్మోస్ట్ లేవు సార్, చిన్న ఇబ్బందులే కానీ ఆ టైంలో వాళ్ళ మూడు బాగా ఏదో ఒక మాట సరదాగా. అంటే మీకు మీ టైంలో మీరు బాగా మీ కాకుండా ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే చూసి మీరు చెల్లించిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఎవరన్నా ఏదైనా కలవరపెట్టిన సందర్భాలు కానీ? పెద్దగా ఏమో లేవన్నా. లేదంటే ఎవరిదైనా ఒకరు చనిపోయినప్పుడు కానీ, ఒక మంచి వ్యక్తి పోయాడే అని బాధపడటం కానీ? మీకు అంత క్లోజ్ అన్నాళ్ళు ఎవరు లేరు అసలు? క్లోజ్ పెద్దగా ఎవరు లేరు. ఉన్నారు, కొలీగ్స్ ఉన్నారు కానీ. ఇప్పుడు మనకి చాలామంది ఆర్టిస్టులు, అది కూడా ఎక్కువగా నవ్వించి మనకు వినోదాన్ని పంచిన వాళ్ళు వరుసపెట్టి చనిపోయారు ఆ మధ్యకాలంలో. మనం చూసాం కదా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు, గుండు హనుమంతరావు, కొండ వలస, ఇట్లా వరుసపెట్టి కొంతమంది టప్ ఎంఎస్ నారాయణ 1 yearలోనే 5-6 నెలల్లోనే ఇదయ్యారు. ఎంత ఒక పీరియడ్లో చాలా డెఫినెట్గా బాధ ఉంటుంది అన్న, బాధ ఉండేది చాలాసార్లు. తర్వాత కూడా ఫ్రెండ్స్తో మీలాంటి వారితో కూడా డిస్కస్ చేసేవాడిని. ఇట్లా పెద్ద మంచి కమెడియన్స్, ఇక బోల్డ్ లైఫ్ ఉంది, ఇక బోల్డ్ కెరీర్ ఉంది, కొంచెం తక్కువ వయసులో ఇంకా ఎంజాయ్ చేసే, ఇంకా బోల్డ్ అంతా ఇంకో 10-20 సంవత్సరాలు ఎంజాయ్ చేసే టైంలో ఇదయ్యారే అనే బాధ ఉండేది. అనేవాళ్ళు మాట్లాడుకునే వాళ్ళము. తర్వాత మాలో ఇప్పుడు ఛాంబర్లో పెడతారు కదా బాడీని, అక్కడికి వెళ్ళే వాళ్ళము. మా అసోసియేషన్ తరఫున ఇండస్ట్రీ అంతా వచ్చేది అనుకోండి, మనం కూడా మా అసోసియేషన్ తరఫున ఉండేవాళ్ళం కదా, మాలో కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళం కదా. ఉదయకిరణ్ చనిపోయినప్పుడు మీరు ఛాంబర్కి వెళ్ళాను. అతనితో పరిచయం ఉంది అసలు మీకు? ఉదయకిరణ్ లేదు పరిచయం, కానీ అది అప్పట్లో పెద్ద సంచలనం కదా, ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకోవటం అనేది. అలాంటి జరిగినప్పుడు అంటే అప్పుడు చాలా మంది బాధ ఉంటుంది. మాలో కూడా నేను ఈసీ మెంబర్గా కూడా కొన్నిసార్లు పోటీ చేసి
సరదాగా. అదేలే అదే. నేను అసలు అంటే నేను యాక్చువల్గా వర్క్ చేయడానికి మూడ్ ఉండదు నాకు. అంటే ఒకవేళ గెలిచినా కానీ నేను ఆ టీంతో అంతా కలిసి పనిచేసేంత ఓపిక ఉండదు నాకు. కానీ సరదాగా వేసాను. ఒకసారి ఈసీగా వేస్తే 95 ఓట్స్ వచ్చినాయి. మీకు 95 మంది ఓట్లు వేసారు. 95 మంది వేసారు. పర్వాలేదు అనుకున్నారా? ఇంకోసారి వేస్తే 55 ఓట్లు వచ్చినాయి. ఓకే. ఒకసారి నేను ప్రెసిడెంట్గా పోటీ చేశా మాలో. ప్రెసిడెంట్గానే సరదాగానే. అదే అదే సరదా. ఎవరు అనలేదా పోటీ చేసిన వాళ్ళు ఎందుకు నువ్వు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవడు పట్టించుకోవాలి. ఇవి మన కాంపిటీషన్ కాదు అనుకున్నా. మనల్ని ఎవడు పట్టించుకుంటాడు? అదే వచ్చేకాలం కదా. అదే అదే. ఇప్పుడు అది 15-17 టైము. ఓకే, 15-17 బ్యాచ్ అనమాట అది. ఓకే, అప్పుడు ఎవరు గెలిచారు? అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు గెలిచారు. జయశోద గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మధ్యలో నేను. ఓకే. ఇలాంటి ప్రయోగాలు కూడా చేశారు అనమాట. 5 ఓట్లు వచ్చినాయి. పర్వాలేదు, 5 మంది వాళ్ళిద్దరికి వేయకుండా మీకు వేసారంటే మీ మీద 5గురికి అభిమానం ఉన్నట్టేగా. ఇంకా వేసిన వాళ్ళు కూడా 2-3 చెప్పారు, నేనే వేసానయ్యా నీకు ఓటు, మీకు 5లో నాది కూడా ఉంది అని, నీ మీద అభిమానంతో నేనే వేసానయ్యా అని. తర్వాత మీరే కూడా వేసుకుని ఉంటారు కదా 5 ఓట్లో. నేను వేసాను వేసుకున్నాను లేదు డౌటే నాకు. వేరే వాళ్ళకి వేసారా? నేను రాజేంద్ర ప్రసాద్ గారికి వేసానేమో అని డౌట్. గుర్తు నాకు. ఎందుకంటే అప్పుడు ఆయనకి అంతకుముందు ఒకసారి ఆయన పోటీ చేశారు, చేసి గెలవలేదన్నమాట. తర్వాత అప్పుడు మేము కంపెనీ ఆర్టిస్టులు అందరూ, మన దిల్ రమేష్, ఈ కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు, మేమందరం రమేష్ నాయుడు అని మేమందరం ఇంకా ఆయనకి సపోర్ట్ చేసాం. అయితే మేము పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే నేను ప్రెసిడెంట్గా నేను నిలబడి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసాను. అవును, నాకు నేనే ఓటేసుకోలేదు. అప్పుడు ఆయనకి ఒకసారి పోటీ చేశారు, గెలవలేదు కదా. అవును. ఇంకా ఈసారి ఆయన్ని గెలిపిద్దామని అందరం అనుకున్నాం. కంపెనీ ఆర్టిస్టులు 50-100 మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ లో నేను సరదాగా వేసాను కానీ మనం వేద్దామని చెప్పి అనుకున్నారా? సరదా, దానికి సంబంధం లేదు. వాళ్ళు నా ఫ్రెండ్స్ కూడా అన్నారు, దిల్ రమేష్ వీళ్ళందరూ కూడా అన్నారు, అరే ఈసీ మెంబర్ గా వేసారు కదా నాకు. ఈసీ అంటే 18 ఈసీ మెంబర్లు ఉంటాయి అక్కడ పోస్టులు. అందులో మీకు 50 మందో 90 మంది అయినా వేసేస్తారు, అది ప్రాబ్లం లేదు. ఈసారి నీకు వేయట్లేదురా ఓటు అని దిల్ రమేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు. ఏమని, ఈసారి నీకు ఓటు వేయట్లేదురా, రాజేంద్ర ప్రసాద్ గారికి వేస్తున్నాము, నేను కూడా ఆయనకే వేస్తున్నాలే అన్న, నాకెందుకు వేస్ట్ అవుతాయి, నేనేదో సరదాగా వేసాను అని మీరు అన్నారు. ఆయనే గెలిపిద్దామని నేను కూడా ఆయనకి వేస్తాను. అంతా కంపెనీ ఆర్టిస్టులు అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తాను. ఓకే, ఇట్లాంటి ప్రయోగాలు కూడా చేశారు. సో ఇట్లాంటివే మంచి మంచి జ్ఞాపకాలు అనేవి ఇలాంటివే ఉంటాయి. అసలు ఎంత మనం అంటే నేను చెప్పుకోను, కొంచెం లో ప్రొఫైల్ అనుకోండి, లేకపోతే ఎందుకులే ఓకే మన గురించి మనం చెప్పుకోవటం. కానీ అన్నగారు ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు బాగా మీలాంటి వారు మన ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా మంది పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా, అరే భలే పని చేసేవా, ఎంత ధైర్యంగా చేసేవా, చాలా హ్యాపీ వీఆర్ అప్రిషియేటెడ్, అసలు నిన్ను మేము లైక్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్యాన్ అయిపోయా నీకు, అసలు నువ్వు అసలు భలే అసలు మంచి పని చేసావా. ఎందుకు అప్పుడు జయసుధ గారికి కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే మనకి ఇప్పుడు దాకా మా ప్రెసిడెంట్ ఆడవాళ్ళు ఎవరు కూడా చేయలేదు కదా. జయసుధ గారు ఎంత సహజ నట, ఆమె పేరు పాపులర్ ఉన్నటువంటి, అంటే మాకు చాలా అభిమానం, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే అంతకుముందు ఒకసారి పోటీ చేశారు ఆయన, గెలవలేదు, అందుకని ఆయన గెలిపించాలి, మళ్ళీ చేస్తామని వచ్చారు. పాపం మన ఆయనకి మిగతా హీరోల కంటే ఆయనకి ఏం తక్కువ, ఆయన్ని చేద్దామని సర్వీస్ చేద్దామని వచ్చారు కదా. అవును, మరి ఆయన్ని పాపం అని అదే ఒక ఫీలింగ్ అంతే, చిన్న ప్రేమ సింపతి అంతే. ఒకసారి వచ్చారు కదా, ఒకసారి ఇదయ్యారు, అందుకని కొంచెం అది కన్సిడర్ చేశారన్నమాట. అంతే. జయసుధ గారి మీద చాలా అభిమానం, అందరికీ అభిమానమే. లేడీగా వస్తే ఈసారి గెలిస్తే బాగుంటది, పోయినసారి పాపం ఓడిపోయారు, మిగతా హీరోలు లాగా ఈసారి గెలిపించుకుందాం అనుకున్నారు. ఆయనకి చేద్దాము, ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా, సర్వీస్ చేస్తానే వచ్చారు కదా ముందుకి అనే ఫీలింగ్తోనే, వేరే పెద్ద ఇబ్బంది గ్రూపులు ఏం లేవు. ఇప్పుడు ఇట్లాంటి మోహన్ బాబు గారు కుటుంబంలో జరుగుతున్న విషయాలు చూస్తూ ఉన్నాం. ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు.
అంటే మంచు మనోజ్కి ఆయనకి మధ్య ఒక వార్ నడుస్తూ ఉంది. మిగతా వాళ్ళందరూ ఒక సైడు, మనోజ్ ఒక సైడ్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది. రీసెంట్ ఇప్పుడు నేను చూస్తే ఎవరో అతను వచ్చేసి సౌందర్యని మృతికి ఆయన హత్య చేయించాడు అని చెప్పేసి ఎవరో అట్లా అంటే ఎందుకు కావాలని వేసుకున్నారు ఆయన. నిన్న పొద్దున చూసా, రాత్రి చూసా. ఆయనేమో అదే దానికి సౌందర్య గారి హస్బెండ్ స్పందించాడు. ఆయన చాలా మంచాడా మోహన్ బాబు, ఆయన చాలా మంచి ఆయన, మాకు చాలా మంచి అనుబంధం ఉంది ఆయనతో. ఎప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఆయనతో మాకు లేవు, ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు ఎప్పుడు కూడా లేవు, అదంతా కూడా ఊరికే కావాలని చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన వీళ్ళు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు చూస్తూ ఉంటే ఒక ఆయన సిచ్యువేషన్ మీకేమనిపిస్తుంటుంది? అంటే పబ్లిక్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారో మనం అలాగే ఫీల్ అవుతాము. అయితే ఇక్కడ మాకు ఈ యూనియన్స్లోను అసోసియేషన్స్లో కొన్ని రూల్స్ ఉన్నాయన్న. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మాకు ఒక డిసిప్లైన్ ఉంది. అంటే అన్ని యూనియన్స్లో ఉంటాయి, బయట కంపెనీల్లో కూడా ఉంటాయి. మాకు ఇక్కడ ఏంటంటే మన ఇండస్ట్రీలో ఎవరి గురించి అయినా అనవసరమైన కామెంట్లు కానీ, సాటి నటుల పట్ల కానీ, టెక్నీషియన్స్ పట్ల కానీ అనవసరమైన కామెంట్స్, మన ఏదో సిల్లీ ఒపీనియన్స్ అండి. అలాంటి చిన్న ఆర్టిస్టులు మనం మాట్లాడేంత పెద్ద ఆర్టిస్టులకు కూడా వాళ్ళు కామెంట్ చేయకూడదు. నేను అనేది ఏదో నెగిటివ్గా చేయమని అంటున్నా. మోహన్ బాబు గారు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ ఆయన అది చూస్తుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఏమనుకుంటారు? మనం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మాలో రూల్ ఏంటంటే పాజిటివ్గా కూడా నెగిటివ్గా కూడా ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో పెద్దల గురించి మాట్లాడకపోవడం మంచిది. ఓకే అని ఒక రూల్ ఉంది మాకు, డిసిప్లైన్ మాకు. మరి మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా, చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అదే వాళ్ళ ఒపీనియన్ అది. అంటే కొన్ని అంటే వాళ్ళు మాట్లాడిన దాని వల్ల ఇబ్బంది లేకపోతే మా అసోసియేషన్ పట్టించుకోదు. కానీ ఇబ్బంది అయితే వాళ్ళకి వెంటనే షోకాజ్ నోటీస్ కూడా ఇస్తారు. ఓకే, ఇస్తారు, ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. సో అందువల్ల ఏంటంటే అట్లా టీవీ అసోసియేషన్ కానీ, యూనియన్ కానీ, ఏదైనా సరే యూనియన్ గురించి కానీ, యూనియన్ మెంబర్ల గురించి కానీ బయట మాట్లాడకపోవడం మంచిది. నో కామెంట్ బెటర్. ఎందుకంటే మన చిన్న ఆర్టిస్టులు ఏదో సరదా చేసుకుని, అందులో నాకు అసలు కాంట్రవర్సీ అసలు ఇష్టం అన్న. ఈవెన్ పక్కన ఫ్రెండ్స్ కూడా వేరే వాళ్ళ గురించి కామెంట్ చేస్తున్నా ఇంట్రెస్ట్ తీసుకొని నేను, మనకెందుకు అనవసరం, ఎందుకు ఆయన బాగా తిడుతున్నాడు అని ఆనందపడే టైప్ కాదు మనం. అంటే నేనేంటంటే మోహన్ బాబు గారు ఇప్పుడు ప్రస్తుతం బాగా స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేమన్నా మీకేమన్నా బాధ కలిగిస్తుందని అడగటం అంతే, ఇంకేం. అదే ఉంటుందన్న ఫీలింగ్. ఇప్పుడు మన పెద్ద అయినా ఇప్పుడు మన సారు మనకి ఒక తోటి మనిషిగా, ఒక ఇప్పుడు ప్రెసిడెంట్గా మంచు విష్ణు గారు ఉన్నారు. మంచు విష్ణు గారు ఆయన టర్మ్ అయిపోయినా మళ్ళీ కంటిన్యూ అవుతున్నారుగా. అవును సార్, అవును. మీరు అందరూ కలిసి ఆయనే ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. అవును సార్. మా బిల్డింగ్ వచ్చేంత వరకు ఆయన అంటున్నారు. ఎప్పుడు వస్తుందండి మా బిల్డింగ్? ఉన్నారు, ఆయన ప్రయత్నంలో ఉన్నారు, చేస్తున్నారు. అదే గవర్నమెంట్తో వాటితో చేస్తున్నారు. వస్తుందని నమ్మకం ఉందా? వస్తుంది సార్, చేస్తారు. ఏదో రోజు మాకి ఒక సపరేట్ స్పెషల్ చేస్తారు, మంచి బిల్డింగ్ వస్తుంది. విష్ణు గారు మంచి పట్టుదల కలిగిన వ్యక్తే సార్. ఆయన ఒట్టి మాటలు చెప్పరు ఆయన. చేస్తారు. యాక్చువల్గా ఆయన ఉన్న 2 years టర్మ్లోనే అది రావాల్సింది, అవ్వలేదు ఫోన్లో. ఎందుకంటే ఆ ఛాంబర్ ఏదో వర్క్ మారుస్తాం అనేది, కొత్త బిల్డింగ్ కడతామని ఫిల్మ్ ఛాంబర్ ప్లేస్లో, తర్వాత అది పోస్ట్ పోన్ అవ్వటం, వీటన్నిటి వల్ల అవ్వలేదు అన్నగారు. తర్వాత వేరే బిల్డింగ్ అయితే అసలు ఆయన ఎప్పుడో కొనిచ్చేస్తా అన్నారు ఆయన. వేరే బిల్డింగ్ అయితే మీకు వేరే కావాలంటే ఎక్కడైనా సరే మీకు కొనిచ్చేస్తా. నార్సింగ్లో అయితే బిల్డింగ్ కూడా చూసి పెట్టారు ఆయన. ఇప్పుడు మొత్తానికి అయితే వస్తుందని ఇప్పుడు కొనిచ్చేస్తా అన్నారు. మన వాళ్ళు ఏమన్నారంటే చాలా దూరం అయిపోద్ది సార్ మాకు, అంత దూరం నుంచి, ఇక్కడ నుంచి ఆర్టిస్టులు ఫిలిం నగర్ కంఫర్టబుల్గా ఉంది కదా, సెంటర్ ప్లేస్, అందుకని మనకి ఈ ఏరియాలోనే మనం ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళే కడతాం అంటున్నారు కదా, దాన్నే చేద్దాం సార్, వెయిటింగ్ చేస్తాము మేము అందరికి. అదే ఎక్కువ మంది ఇటే ఓటేసారు. అయితే ఎప్పుడో నార్సింగ్ షిఫ్ట్ అయిపోయేది మాకు. ఆయన బిల్డింగ్ కూడా చూసి పెట్టారు ఆయన, అమౌంట్ రెడీ చేసి కట్టేయడానికి అంతా. మొత్తం ఏదో రోజు ఇక్కడ దగ్గరలోనే చూస్తారు ఆయన. చేస్తారు, ఆ పనిలో ఉన్నారు సార్. యాక్చువల్గా ఇప్పుడేంటి ఏమైనా ప్రజెంట్ ఏమైనా సినిమాలు ఉన్నాయా? చేస్తున్న సినిమాలు ఏంటి? నేనా సార్, రవితేజ్ గారి సినిమాలో చేసా సార్.
ఏదది రవితేజ మాస్ జాతర మాస్ జాతర. అవునా మాస్ జాతరలో కోకాపేట దగ్గర రైల్వే స్టేషన్ సెట్ వేసారు. చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్ ఫామ్ ల్యాండ్ అది. హీరో గారిది అనుకుంటా, అది ఎవరిదో మనకి అంత డీటెయిల్స్ తెలియదు కానీ ఫామ్ ల్యాండ్ సెట్ వేసారు కోకాపేటలో కంపెనీ వాళ్ళే అనుకుంటా. మన దాంట్లో ఇది కూడా రైల్వే ఇది పెద్ద స్టేషన్ ఆర్ఎఫ్సీలో ఉన్న దానిగానే ఉంటది. ఓకే, ఆ రేంజ్ లో ఉంటది, అంతకంటే పెద్దదేమో తెలియదు. అంటే అక్కడ మంచి మీకు కూడా ఉండయి అక్కడ సీన్లు ఉండయా? అక్కడే సీన్ ఉంది సార్. మీరేం చేశారు? అది మామూలుగా కంపెనీ ఆర్టిస్టులతో పాటు వెళ్ళాము. ఆ స్టేషన్ లో రకరకాల ఇవి ఉంటాయి అనమాట, ఏదో బిజినెస్లు చేసుకుని వ్యాపారాలు చేసుకుని అమ్ముకునేవి దుకాణాలని అవన్నీ. నాది వచ్చేసి లక్కీగా ఏమైందంటే డైరెక్టర్ గారు వాళ్ళకి ఓకే అయ్యి మన చిన్న క్యారెక్టర్ లాగా బెగ్గర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, కాళ్ళు లేని వాళ్ళు, మన ఇదేమంటారు వీలు ఉంటుంది కదా, వీలు కాళ్ళు లేని వాళ్ళు వీలు వెళ్తుంటారు కదా, అలాంటి క్యారెక్టర్ వేషం పడింది. అలాంటి బెగ్గర్ క్యారెక్టర్ స్టేషన్ లో మంచి షార్ట్స్ పడి రవితేజ్ తోటి ఉందా? ఆయనతోనే. ఓకే, ఆయన వస్తారు వాళ్ళకి ఆ ప్లేస్ కి. ఓకే, ఆయనతోనే ఉంటది 5-6 షార్ట్స్. అంటే మీరు స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్, మిమ్మల్ని సేవ్ చేసే క్యారెక్టర్ అట్లాంటిది ఏదైనా ఉంటుందా లేకపోతే అది కాదా? ఇంకా ఫినిషింగ్ ఏం చేయలేదు సార్, అది ఇంకా నడుస్తుందా? ఇంకా ఉందా? అయిపోయింది అంటే మా సీన్ అయిపోయిందో లేదో కూడా తెలీదు. బట్ మేమైతే అక్కడ మా బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అంతవరకు చేసాం. తొందరలో రాబోతుంది సినిమా, దగ్గరలో ఫినిషింగ్ లో ఉంది. సమ్మర్ లో మేలే ఉండొచ్చు మోస్ట్లీ. ఓకే, సో ప్రస్తుతానికి అయితే లైఫ్ అలా నడుస్తూ ఉంది. అవును సార్, ఇబ్బంది మీరేమి రిగ్రెట్స్ ఏం లేవు? రిగ్రెట్స్ లేవు, ఎందుకంటే కావాలి సింగిల్ గా ఉన్నందుకు రిగ్రెట్స్ లేవు, సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు రిగ్రెట్స్ లేవు. నేను కావాలని వచ్చాను కదా సార్, నేను ఏదో అనుకోకుండా వచ్చి లేకపోతే. అంటే లైఫ్ ఇలా ఇంతేనా, ఇంకా ఏదైనా కావాలి సార్? అసలు దిస్ ఇస్ మోస్ట్ థ్రిల్లింగ్ ఫర్ లైఫ్ ఇది. అంతే, ఒక్కోసారి ఒక్కొక్క సెట్కి వెళ్తారు, ఒక్కొక్క ఏరియాకి వెళ్తారు. ఇప్పుడు అది ఎప్పుడు మిమ్మల్ని కొంచెం ఎగ్జైట్మెంట్ గురి చేస్తానే ఉంటది. ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను కోరుకున్న లైఫ్, రెండు థ్రిల్లింగ్ లైఫ్ సార్. ఇంత థ్రిల్ లైఫ్ నీకు మనకి కామన్ గా ప్రపంచంలో ఎవరికి దొరకదు. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా స్క్రీన్ మీద కనీసం 1-2 సార్లు కనపడాలని కోరుకుంటారు. మనం రోజు కనపడుతున్నాం ఇంచుమించు, ఏదో మూల. ఓకే, ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. ఇప్పుడు టీడీపీ యాక్టివిస్ట్ అని ఒకటి చూసారా, షార్ట్స్ చూసారా మీరు? రీల్స్ గమనించలేదు, చూపిస్తా. ఓకే, అంటే టీడీపీ తరపున, టీడీపీ అంటే ఇష్టమా మీకు? లేదు సార్, ఓన్లీ ఆర్టిస్ట్ గానే చేస్తున్నా. ఓకే, యాక్చువల్గా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. వాళ్ళు అడిగారు, పార్టీ వాళ్ళు అడిగారా? పార్టీ కాదు సార్, అది సోషల్ మీడియా అయితే బయట డైరెక్టర్ గారు చేస్తారు. అది టీడీపీ పార్టీ సోషల్ మీడియానే, సోషల్ మీడియా యూట్యూబ్. ఏ డైరెక్టర్ చేసేది? శరత్ గారని, శరత్ చంద్ర గారని. ఓకే, ఆయన అడగటం కాదు, మేమే అనుకోకుండా కలిసాము, చేసి అవకాశం ఇచ్చారు. ఎన్నికలకు ముందు చేశారా? ఎన్నికల ముందు కూడా చేసాం. ఓకే, టీడీపీ యాక్టివిస్ట్ లో వీడియోస్ చేస్తున్నాం సార్. జూనియర్ జగన్, అతని కాంబినేషన్, లేడీస్, సునీల్ రావినోతల. అవును సార్, రావినోతల సునీల్. ఓ పక్క అతను, ఇంకో పక్క మీరు అనమాట. అవును సార్, అతని కాంబినేషన్ ఉంటుంది, లేడీస్ ఉంటారు. ఓకే, ఇంకా దగ్గర ఒక 70-80-100 మంది ఆర్టిస్టులు చేశారు ఈ ఎలక్షన్ ముందు నుంచి, కంపెనీ ఆర్టిస్ట్. ఇప్పుడు కూడా మీరు ఇంకా స్టిల్ ఉండారా దాంట్లో? నేను కంటిన్యూ అవుతున్నాం. ఓకే, లక్కీగా కంటిన్యూ అవుతున్నాం. డైరెక్టర్ గారు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తారు. వెరీ క్రియేటివ్ సార్ డైరెక్టర్ గారు, శరత్ చంద్ర గారు చాలా క్రియేటివ్. అప్పటికప్పుడు ఆ కాన్సెప్ట్ డెవలప్ చేస్తాడు, రాసుకొని కూర్చొని ఫిక్స్ అయిపోయాడు. అప్పటికప్పుడు డెవలప్ చేసి దాన్ని ఎక్కువ ఫన్ వచ్చేటట్టుగా, మళ్ళీ ఎక్కువ అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా, బూతుల్లో అది వల్గర్ లాంగ్వేజ్ లేకుండా. మీ కూడా కథ మంచిగా వైరల్ అయినట్టున్నాయి. అవును సార్, నాది కూడా పాపులర్ అయింది, పేరు వచ్చింది. అదంతా డైరెక్టర్ గారి ఎంకరేజ్మెంట్. అంటే యాక్చువల్గా మాకు ఛానల్కి టీడీపీకి సంబంధం లేదు. మాకు ఒక సీరియల్ షూటింగ్, ఒక సినిమా షూటింగ్, ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్ షూటింగ్ లాగానే ఇది కూడా చేస్తున్నాం. ఒక ఆర్టిస్ట్ గా చేస్తున్నాం అంతే. అంతేగాని మీకు మనకేం సంబంధం లేదు. అదే ఛానల్ వాళ్ళు అనుకోండి, టీడీపీ డైరెక్టర్ గారు వాళ్ళ కాన్సెప్ట్. మీరు టీడీపీ తరఫున చేస్తా ఉంటే వేరే
వ్యతిరేక పార్టీ వాళ్ళ నుంచి మీకేమైనా ఇది థ్రెట్లు ఏమైనా లేవా? లేదు అంటే యాక్చువల్గా వస్తేనే భయపడ్డాం మేము కూడా ఎలక్షన్ ముందు. అయితే కాకపోతే ఏంటంటే మనం పర్టికులర్గా నా యూట్యూబ్ పెట్టుకొని నేను వాళ్ళని తిట్టడము ఒక విమర్శించడము చేస్తే ఉండేదేమో. కానీ ఇక్కడ వందల మంది ఆర్టిస్టులు, అనేక గ్రూపులు, వేరే యూనిట్లు కూడా టీడీపీ సోషల్ మీడియాలో వేరే టీములు కూడా చేస్తున్నారు. మంది ఒక టీము మన డైరెక్టర్ గారి దాంట్లో. ఓకే. సో మిగతా మా దాంట్లో ఇప్పుడు డైరెక్టర్ గారి అండర్లో ఒక 100 మంది ఆర్టిస్టులు చేసి ఉంటారు. దీంట్లోనే చిన్న యాడ్ల టైప్లో కూడా చేశారు, యూట్యూబ్ 1 minute చేశారు. ఓకే. సో అందరితో పాటు ప్రత్యేకంగా మనం కాదు కాబట్టి మన గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఓకే, రైట్ అండి రవీంద్ర గారు. సార్ సో ఇలా మీరు లైఫ్ని ఇలాగే ముగించేయాలని కూడా అనుకుంటున్నారు. మరి ఈ లెక్కనైతే అంటే ప్రత్యేకించి గోల్ ఏం పెట్టుకోలేదు. ఎంతకాలం ఇలా సాగితే ఆర్టిస్ట్గా చేయటమే నా సక్సెస్ సార్. అదే అదే ఇండస్ట్రీకి వచ్చి ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వటం. నేను మీకు ఇంకో పాయింట్ మర్చిపోయా, ఏంటంటే ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వటం అనేది అంతే కదా. ఇప్పటికీ మీకు రావటం వస్తూ ఉండటం అవుతున్నా సార్ నేను. నిజమే, సక్సెస్ అదే. చాలా ఎంతమంది మీతో పాటు వచ్చిన వాళ్ళు మాయమైపోయారు. ఈ మధ్య కాలం ఎంతమంది వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. కానీ మీకు కంటిన్యూగా వర్క్ రావటం అనేది నిజంగా అదే సక్సెస్ అని. అదే సార్ అదే. సో మంచి ఆప్టిమిస్ట్ అనమాట, మంచి ఆశావాది. ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ ఓపుకున్నంతకాలం నటించాలి. అంతే సార్, బతికినంత కాలం, అది బతికినంత కాలం, నడవగలిగినంత కాలం. ఇప్పుడు సక్సెస్కి లిమిట్ ఏముంది సార్? ఇప్పుడు రోజుకి 50,000 తీసుకున్నాడు 1,00,000 తీసుకోవాలనుకుంటాడు, 1,00,000 తీసుకున్నాడు 2 లక్షలు తీసుకోవాలి. అంతేగా, దానికి ఏముండదు లిమిట్. ఇప్పుడు పాన్ ఇండియా వచ్చేసింది. మన బాలీవుడ్ నటులు అమెరికా కూడా వెళ్ళి నటించి వచ్చారు హాలీవుడ్. స్కై ఈజ్ లిమిట్ ఆర్టిస్ట్కి. సో మీరు ఎప్పుడు ఇట్లా ఆరోగ్యంగా ఉండాలి, ఈ టాబ్లెట్లు వేసుకోవడం కూడా నిలిపేసేసి వీక్నెస్ ఏమి లేకుండా కంటిన్యూగా మీకు వర్క్ రావాలని, మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ కూడా మన వైడ్ వోల్ఫ్ టీవీకి మన ప్రేక్షకులు మరింత సబ్స్క్రైబ్ చేసి బాగా ఎంకరేజ్ చేసి చేయాలని నాకు కూడా అవకాశం ఇచ్చిన మన టీవీకి ప్రత్యేకంగా మీరు మనం మంచి లైకింగ్ మన ఇద్దరికి చాలా రోజులకి ఇవాళ కుదిరింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.